ఆమేన్. మీరున్న చోట తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, ప్రభువా, నీ జీవవాయువు చేత మమ్మల్ని అందరినీ కూడా జీవించు ఆత్మలుగా నిలబెట్టి ఉన్నారు. ప్రభువా, ఈ దినమున ఈ గడియ వర్తమానం గుండా నాయన నీ యొక్క ప్రత్యక్షతలు అనేబడేటువంటి ఆ జీవము గుండా మరలా మమ్మల్ని జీవింపజేయమని ప్రార్థిస్తున్నాము. నాయన ఈ నీ వాక్యం లేకుండా, ఈ గడియ వర్తమానం అనే ప్రత్యక్షతలు లేకుండా మేము ఎన్నటికీ కూడా ప్రభు జీవించబడిన వారిగా మేము ఉండలేము నాయన. నిజముగానే చనిపోయినప్పుడు ప్రభు వారిని గురించి నువ్వు మాట్లాడినట్లుగానే ఈ లోకంలో ఉన్న వారిని సైతం నువ్వు మృతులే అని పిలిచావు నాయన. నీ వాక్కు లేని చోట, నీ జీవము లేని చోట, నీ వెలుగు లేని చోట, నీ కుమారుడిగా ఉండబడని చోట వారందరూ మృతులుగానే ఎంచబడుతున్నారు. కానీ ప్రభువా, మేమైతే నీ వాక్యం వలన, నీ ప్రత్యక్షత వలన, నీ ప్రేమ వలన నాయన మేము మరలా జీవించుచున్న వారిగానే ఉండడానికి ఇష్టపడుతున్నాము. గనుక నీ జీవింపజేయునటువంటి ప్రత్యక్షతలు, వాక్యములు ఈ సమయంలో మరి మాకు అనుగ్రహించండి. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, ప్రత్యక్షతను ఈ స్థలంలో మీరు కుమ్మరింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మంచిది, సంతోషము. మీరందరూ కూడా దేవుని యందు ఆత్మలో మీ జీవాన్ని, మీ యొక్క ఆత్మ ద్వీపాన్ని మరింతగా ప్రకాశమానంగా చేయబడుతున్నారని నమ్ముతున్నాను. దినదినము మీరు అభివృద్ధి చెందుతున్నారని నాకు తెలుసు. చాలామందిలో, మీలో ఉన్నటువంటి వారిలో శ్రమలు అధికమయ్యాయి, కష్టాలు అధికమవుతున్నాయి, శోధనలు అధికమవుతున్నాయి, అపనిందలు కూడా అధికమవుతున్నాయి. మీ పైన ఇలాంటి దాడి జరుగుతుంది అనడానికి నేను ఈ కాల ప్రవక్త చెప్పినటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అది మీకు ఆదరణగా ఉంటుందని నమ్ముతున్నాను. ఆయన అంటాడు, ఇఫ్ ద డెవిల్ ain't చేజింగ్ యూ, ఒకవేళ దయ్యము, సాతాను, అపవిత్రాత్మ, దుష్టుడు మీ వెంబడి పడట్లేదు అంటే దట్ మీన్స్ హీ ఆల్రెడీ గట్ యూ. అంటే వాడు నీ వెంబడి పడుతున్నాడు, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు అన్న సూచనలు నీ జీవితంలో కనబడుట లేదు అంటే దాని అర్థం నువ్వు గెలిచినట్టు కాదు. దాని అర్థము వాడు ఇదివరకే నిన్ను పొందుకొని నిన్ను జయించాడని అర్థం. కానీ ఇంకా నువ్వు నా వెంబడి ఆ దుష్టుడు నన్ను పొందుకోవడానికి, నన్ను పడేయడానికి చేస్తున్నటువంటి అనేకమైన కారణాలు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, కుటుంబపరమైన ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్య ప్రకారమైన ఇబ్బందులు అవ్వచ్చు, అది ఏదైనా సరే ఇంకనూ నిన్ను వెంబడిస్తున్నాయి, అవి తీవ్రతరం అవుతున్నాయి అంటే నీ వెనకాల వాడు మరింత బలంతో పరిగెడుతూ నేను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని అర్థము. దాంట్లో మరొక సత్యం కూడా దాగి ఉన్నది. అదేంటో తెలుసా? నీవు వానికంటే ముందున్నట్లు. వాడు నీ వెనకాలే ఉన్నాడు కానీ నువ్వు వానికంటే ముందున్నట్లు అంటాడు ప్రవక్త. ఇఫ్ ద డెవిల్ ain't చేజింగ్ యూ దట్ మీన్స్ హీ ఆల్రెడీ గట్ యూ. కానీ వాడు నీ వెనకాల పడుతున్నాడు అంటే నువ్వు ముందు పరిగెడుతున్నావు అన్నట్టు. నీ పరుగు పందెంలో నువ్వు నిలబడకుండా నువ్వు పరిగెడుతూనే ఉన్నావన్న దానికి అది సూచన. అందుకే మీకు వచ్చే శ్రమలైనను, కష్టాలైనను, బాధలైనను, ఇరుకులైనను, ఇబ్బందులైనను, అది ఆర్థికపరమైనదైనను, ఆరోగ్య ప్రకారమైనదైనను దుష్టుడు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు ముందున్నారన్నటువంటి ఆ ధైర్యాన్ని మాత్రం మీరు కోల్పోకండి. ఒక్కసారి కనుక మీరు అయ్యో ఇలా జరిగిపోతుంది ఏంటి అని భక్తిలో సన్నగిల్లారనుకోండి, ఆడు వెనకాల దూరంగా పరిగెడుతున్నాడు మీకు దగ్గర పడవుతాడు. తీరా చూస్తే మిమ్మల్ని పట్టేసుకుంటాడు కూడా. కాబట్టి పరిగెడుతూనే ఉండండి. ఓపికతో మీ ముందు పెట్టబడినటువంటి ఈ పరుగు పందెంలో పరిగెడుతూనే ఉండాలా. వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ అవేవి కూడా మీ ఆత్మీయమైనటువంటి పరుగు పందాన్ని ఎన్నటి కూడా ఆపడానికి వీల్లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషము. అనేకులు కనబడటం లేదు ఈ రోజున, అయినను సరే వారందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. చాలా సంతోషం. ఇక్కడ మనము కొన్ని వారాల తరబడి నుంచి ఒక ప్రత్యేకమైన ఒక వర్తమానాన్ని చూస్తున్నాం. వీఆర్ లుకింగ్ డివైన్ లవ్, దైవికమైనటువంటి ప్రేమను గురించి చూసాము. అనేకమైన కోణాల గుండా మనం చూస్తున్నాం. మరలా 1 కొరింథీ 13 అనగానే మళ్ళీ అదేనా అనిపిస్తుంది. ఒక అరగంట కాగానే ఓహో ఇది ఉందా అనిపిస్తుంది. అంతేనా? 1 కొరింథీ 13 అనగానే మళ్ళీ దైవికమైన ప్రేమ అనిపిస్తుంది. కానీ ఒక అరగంట 45 నిమిషాలు కాగానే ఓహో ఇంకా ఉందా తెలుసుకోవాల్సింది అనిపిస్తుంది.
కాబట్టి ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. ఎప్పుడు కూడా అయ్యో మళ్ళీ అదే కూరనా, కాదు, ఈసారి అదే కూర కానీ దీంట్లో ఈసారి కొన్ని మూలికలు మారాయి, కొన్ని పదార్థాలు జోడిస్తారు అట్లా. కాబట్టి ఆసక్తిగానే ఉండండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా లోతైన విషయాలు గుండా తీసుకెళ్తాడని, మీకు ఉపయోగకరమైన విషయాలు మీకు బయలుపరుస్తాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ, నా మాట జాగ్రత్తగా వినండి. ఆ అధ్యాయం మొదటి మాట, ఆ అధ్యాయం చివరి మాట చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే అధ్యాయం మొదటి మాటలో ఏదైనా అంతేగా, ఏదైనా ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రారంభంలో ఆ సమస్యను చూపిస్తారు, ఎండింగ్లో దానికి సమాధానాన్ని, సొల్యూషన్ చూపిస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు మాదిరిలో ఉండటకి మీరు మీ నోటి పెదవుల్ని ప్రభువు కోసం స్తుతించడానికి కోసం వాడండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఇక్కడ ఆయన అంటాడు, మనుష్యుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను, నాకు గనక ప్రేమ లేకపోతే నేను మ్రోగడి కంచును కనకనలాడు తాళమునై ఉంటాను. ఆమేన్. తర్వాత 2వ వచనానికి రండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నిటినీ జ్ఞానమంతటిని ఎరిగిన వాడనైనను, ఇంత తెలిసినప్పటికీ కూడా ప్రేమ లేకపోతే నేను వ్యర్థున్నే అంటున్నాడు ఆయన. అంటే ఒక మాట చెప్పండి, ప్రేమ లేకుండా భాషలు మాట్లాడడం జరుగుతుందా? అయ్యో ఇదే చిన్న విషయమేగా. అంటే ఒక వ్యక్తి దైవికమైన ప్రేమలో నిలబడకుండా, దైవికమైన ప్రేమ లేకుండా భాషల్లో మాట్లాడడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. ప్రేమ లేకుండా స్వస్థత చేయడం సాధ్యమేనా? దైవికమైన ప్రేమ లేకుండా కాల్చబడడానికి తన శరీరాన్ని అప్పగించినప్పటికీ, లేదా దైవ సంబంధమైన కార్యాలకు ధారాళమైనటువంటి దాతృత్వాన్ని ప్రదర్శించినప్పుడు అనేటువంటిది కూడా సాధ్యమేనా? దైవికమైన ప్రేమ లేకుండా మర్మములన్నీ తెలుసుకొనుట సాధ్యమేనా? నా మాట జాగ్రత్తగా వినండి. ప్రేమ లేకపోయినప్పుడు, ప్రేమ లేకుండా ప్రవచించుట, భాషల్లో మాట్లాడుట, ఇదంతా సాధ్యమేనా? అబ్సల్యూట్లీ. అంటే మనము మర్మాలని కానీ, జ్ఞానాన్ని కానీ, భాషల్ని కానీ, ప్రవచనాల్ని కానీ వీటిని ఆధారం చేసుకుని చూసినట్లయితే అక్కడ ఉత్తమమైనది, శ్రేష్టమైనది ఉందని చెప్పడానికి అది తీర్పు తీర్చేటువంటి బేస్ లైన్ కాదది, అంశము, కొలమానము కాదది. అంటే ప్రేమ లేని వారి దగ్గర కూడా మెండెడు జ్ఞానం ఉన్నది. ప్రేమ లేని వారి వద్ద కూడా ప్రవచించు కృపావరాలు ఉన్నాయి. ప్రేమ లేని వారి దగ్గర మామూలు మర్మాలు కాదు, కొండలు కొండలు పెకిలించేంత మర్మాలు కూడా ఉన్నాయి. ప్రేమ లేని వారి దగ్గర విశ్వాసాలు కూడా ఉన్నాయి. అయ్యా నా మాట జాగ్రత్తగా వినండి. ఎస్, విశ్వాసాలు ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి, కానీ వారిలో ప్రేమ లేకుండా కూడా ఇవన్నీ వారు ఉత్పత్తి చేయగలుగుతారు. చివరికి వచ్చేసరికి ఇక్కడ గమనించండి, ఆయన మాటల్లో ఆంతర్యాన్ని గమనించండి. అక్షరానికి మీరు దాసులు అవ్వకూడదు. ఆ అక్షరం వెంబడి ఉన్నటువంటి ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేయండి. ఆమేన్. రే కూర్చోతరుగా. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. తర్వాత ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును కదా. అంటే ఎంత ఎరుగడం అనేటువంటి విషయాన్ని బట్టి అతను ఒక అర్థమైన ఒక గీత గీస్తున్నాడు అక్కడ. చాలా జాగ్రత్తగా వినండి. ఎరుగుట, తెలుసుకొనుట, బయలుపాటు, ప్రత్యక్షత, ఇవన్నీ ఒకే పదాలా? నమ్మాట జాగ్రత్తగా వినండి. ఎరుగుట, తెలుసుకొనుట, బయలుపడుట, చూచుట, ప్రత్యక్షత, బహిర్గతము, ఇవన్నీ ఒకే రకమైనటువంటి పదాలు. నేను ఈ రోజున మీకు దైవికమైనటువంటి ప్రేమను, ప్రత్యక్షత అనే కోణం కూడా చూపిస్తాను. నమ్మాట జాగ్రత్తగా వినండి. దైవికమైనటువంటి ప్రేమను, ప్రత్యక్షత అనేటువంటి కోణం కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇది ఇలా ఈ మాట చెప్పకపోతే ఎటుపోతుందో కూడా మీకు అర్థం కాదు. అందుకే ముందుగా చెప్తాను, కన్ఫ్యూజ్ కాకండి. దైవికమైనటువంటి ప్రేమను మనం ప్రత్యక్షత అనే కోణం గుండా చూడాలి. నా మాట వినండి. ప్రత్యక్షతే నిజంగా మనలను, మిగిలినటువంటి సంఘములను వేరుపాటు చేసేది. ప్రత్యక్షతే అన్యజనుల నుంచి దైవికమైన ప్రజలను, ప్రత్యక్షతే సంఘ శాఖల నుంచి
వధువు యొక్క సంఘాలను ప్రత్యక్షతే వధువు సంఘాలు అనబడినప్పటికీ ఈ ఎండ్ టైం మెసేజ్ అనే పేరు పెట్టుకున్నప్పటికీ అది 30 60 100 చేసేది కూడా ప్రత్యక్షతే. నా మాట వింటున్నారా? ఎండ్ టైం మెసేజ్ సంఘాలు అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్ దట్ మేక్స్ అ డిఫరెన్స్. ఎందుకంటే ఫలించుట అనేటువంటిది ప్రత్యక్షత మీద ఆధారపడి ఉంటుంది. నా మాట వింటున్నారా? దేవుడు ఈ రెండింటిని చూస్తాడు. ఒకటి ప్రత్యక్షతను, ఆ ప్రత్యక్షతను అనుసరించినటువంటి ఫలాన్ని చూస్తాడు. ఫలాన్ని మాత్రమే చూడైనా. నా మాట వింటున్నారా? ఎందుకంటే ఫలాలను మాత్రమే చూచి తగినట్లయితే గనక అన్యజనులలో మీకంటే బాగా ఫలిస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, మంచివారు ఉన్నారు. ఆస్తులు ఏది చెప్పాయి ఒకసారి యూట్యూబ్లో, ఒక పెద్ద రాజకుటుంబము అందరికీ ధరలదత్తంగా మొత్తం ఆస్తిపాస్తి మొత్తాన్ని రాసేసి సన్యాసంలో చేరారు. మరి దాతృత్వంలో మనకంటే వాళ్ళు గొప్పగా నిలబడినారు. ఎస్ ఆర్ నో? ఫలాలలో మాత్రమే దేవుడు చూడు. దేవుడు ప్రత్యక్షతను చూస్తాడు, ఆ ప్రత్యక్షతను అనుసరించి వచ్చినటువంటి ఫలాన్ని చూస్తాడు. ఈ విషయం గట్టిగా పట్టుకోండి. ఇక్కడ కొంచెం కిందికి తర్వాత అంటాడు, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును కాగా. కాబట్టి పైన నేను చెప్పిన విషయాలన్నింటిని బట్టి ఒక విషయం చెప్తున్నా చూడండి. చివరిగా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే మీకు. ఏంటది? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడే నిలుస్తాయి. అంటే ఇవి నా మాట జాగ్రత్తగా వినండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుస్తాయి. విశ్వాసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? ఫెయిత్. నిరీక్షణని అంతేనా? జాగ్రత్త. ఈ మూడు ఖచ్చితంగా నిలుస్తాయి. ఈ మూడు ఉంటాయి, నిలుచును. ఎక్కడ? ఇవి పడిపోవు, ఇవి నిలుస్తాయి. ఎక్కడ? అమ్మా అర్థం కల గట్టిగా చెప్పండి, పర్లే, తప్పిదమైతే సరి చేసుకోవచ్చు. ఇప్పుడు నా మాట వినండి. అనేకమైన విషయాలు, అనేకమైనటువంటి గుణలక్షణాల గురించి మాట్లాడుతున్న పౌలు గారు ధర్మశాస్త్ర జ్ఞానాన్ని చాలా చక్కగా అవపోషణ పట్టినటువంటి ఆయన ఏవైనా సరే తొలగిపోవచ్చు, ఏవైనా మనం నిలబడకుండా చేయొచ్చు, కానీ ఈ మూడు ఉన్నాయి బ్రదర్, ఈ మూడు మాత్రమే ఇవి నిలుస్తాయి. ఈ మూడు నిలుస్తాయి, కానీ ఈ మూడింటిలో ప్రత్యేకమైనటువంటిది ప్రేమ అంటున్నాడు. నేను అడిగేది ప్రత్యేకమైన దాని దగ్గరికి పోవడానికంటే ముందు అసలు ఈ మూడు ఎక్కడ నిలుస్తాయి, దేని ఎదుట నిలుస్తాయి, దేని కొరకు నిలబడతాయి? అమ్మా అయ్యా, వాక్యములో ఒక రీతిగా కొంత మట్టుకు సరి అయినటువంటి సమాధానమే. ఎక్కడ నిలుస్తాయి? విశ్వాసంలో విశ్వసించిన వారు నిలబడతాయా? ఓకే, నేను అడిగేది ఈ మూడు నిలుస్తాయి. శ్రమలో నిలుస్తాయి. ఓకే, అది కూడా కొంత మట్టుకు సరైన సమాధానమే. చూసారా? దేవుణ్ణి నేను అడిగిన ప్రశ్న ఒకసారి వినండి. ఈ మూడు నిలుచును. వ్యక్తుల గురించి నేను మాట్లాడల్లా. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది హ్యూమన్ బీయింగ్స్. విశ్వాసాల గురించి మాట్లాడదు. ఎందుకంటే మళ్ళీ మొదటి కొరింథీ 13వ అధ్యాయం అనగానే అన్న చూడు, ఇప్పుడు ఏమైంది? అది ఎటువైంది? ఇదే ఒక్క అధ్యాయాన్ని పట్టుకొని 2 సంవత్సరాలు గడపచ్చు మనం. నా మాట వింటున్నారా? 2 ఏళ్ళు మనకు గడిచినా అది అవ్వదు ఎప్పటికీ. మళ్ళీ మొదటి కొరింథీ 13 చాలామంది మొహాలు చూసి ఎట్లా రెస్పాండ్ అవుతారా అని అన్నారు. కానీ దాంట్లో ఉన్నయే 13 వచనాలు. ఆ 13 వచనాలు ఒక పదాన్ని మనం ఆలోచన చేయండి. ఈ మూడు నిలుచును అంటే ఈ మూడు కాకుండా మిగిలినవన్నీ నిలవవు. నా మాట జాగ్రత్త. ఈ మూడు కాకుండా మిగిలినవన్నీ నిలవవు, ఈ మూడే నిలుస్తాయి. ఈ మూడింటిలో ఈ మూడు కూడా వ్యర్థం అనలే. ఇప్పుడు ప్రేమను మాత్రమే ఆయన హెచ్చిస్తూ ఈ మిగిలిన 2 వ్యర్థం అనట్లేదు. నా మాట జాగ్రత్త. దాంట్లో ఈ ప్రేమ అనేటువంటిది ఉన్నతమైనది, శ్రేష్టమైనది అంటున్నాడు ఆయన. కరెక్టేనా? ఎక్కడ నిలుస్తాయి అంటే దేవుని ఎదుట నిలబడినట్లుగా ఒక వ్యక్తిని చేసేవి ఈ మూడే. నా మాట జాగ్రత్త వినండి. దేవుని ఎదుటగా, ఆయన సముఖములో, ఆయన సింహాసనం ఎదుట ఏ మనుష్యుడైనా నిలబడాలి అంటే నిలబడినట్లుగా చేసేవి ఈ మూడే.
కానీ ఈ మూడింటిలో శ్రేష్టమైనది మరొకటి ఉన్నది. ఆ శ్రేష్టమైన దాని చేత అధికంగా నిలబడినట్లుగా అది చేస్తుంది. నా మాట వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు గ్రహించగలిగారు కదా? ఆమేన్. దయచేసి రేపటి నుంచి నాన్న ఒక 10 రూపాయల నోట్లు ఒక 200 తెచ్చి పెట్టుకుందాం రా. మీరు ఆమె అన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు, కానీ డబ్బుల కోసం అని అంటారేమో. కనీసం అట్లీస్ట్ ఫర్ ద మనీ దయచేసి యాక్టివ్గా ఉండండి. నేను ఇంకా అసలు లోతుల్లోకి కూడా వెళ్ళలే. నేను తర్వాత ఒక్కొక్క మెట్టు లోపలికి వెళ్తుంటే మీ తలకెమిలిగా ఎగిరిపోతుంది. ఈ రోజున జాగ్రత్తగా వినండి. ఈ 3 నిలుస్తాయి. ఎక్కడ నిలుస్తాయి, ఎలా నిలుస్తుంది, ఎలాంటి వారు నిలిపింపజేస్తాయో దాన్ని గమనించాల. నా మాట జాగ్రత్త. ఇక్కడ దేవుడి కాల ప్రవక్త కూడా చెప్పించాడు ఒక వర్తమానం చూపిస్తాను. నా మాట జాగ్రత్త వినండి. ఈ 3టితో చాలా పని ఉంది ఈ రోజున. ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి. 57-0519. ఆసక్తిగానే ఉన్నారా? 57-0519A. హియర్ ఏ హిమ్, ఆయన మాట వినుడి అనే వర్తమానంలో దాంట్లో 18వ పేరాగ్రాఫ్ చూడండి. 18. విట్నెసెస్. దేవుడు కొన్ని సాక్ష్యాలను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు, సాక్ష్యాలు ఉంచబోచున్నాడు. ఆమేన్. చూడండి. సో కాబట్టి మీరు చదువుతున్న ప్రతి ఒక్కరు మైక్లో చదవండి, ఎందుకంటే ఈ మైక్లో వస్తలేదు, పని చేయట్లే. ఆ మైక్లు రిపేర్ చేయించుదాం. మైక్లో చదవండి అమ్మా. సో కాబట్టి ఆయన బహుశా, ఎందుకంటే సాక్ష్యం ఎల్లప్పుడు కూడా 2 లేదా 3 నోట నుండి రావాలి. కరెక్టేనా? సాక్ష్యం ఎల్లప్పుడు 2 లేదా 3 నుంచి రావాలి. కాబట్టి ఆయన బహుశా ఒక 3 తీసుకెళ్తున్నాడు అక్కడికి. ఎక్కడికి గమనించండి. పీటర్, జేమ్స్, జాన్. అంతేనా? పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకోండి. ఎందుకు? ఆయనకు సాక్షులు కావాలి. ఆమేన్. అంతేనా? మీరు ఏదైనా కొంత కాంట్రవర్షియల్ పని చేస్తున్నప్పుడు జాగ్రత్త. ఒంటరిగా మీరు ఉండకండి. మీతో పాటు ఒక వ్యక్తిని తీసుకెళ్ళండి. ఒక్కరిలో 2 పెట్టుకొని పోండి. అర్థమవుతుందా? అలాగ లేకపోతే ఒక చెడ్డ సాక్ష్యాన్ని దుష్టుడు అక్కడి నుంచి ఉత్పత్తి చేయిస్తాడు. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇఫ్ యు నోటీస్, ఒకవేళ మీరు గమనించినట్లయితే కదా, జైరస్ యొక్క కుమార్తెను ఆయన లేపడానికి వెలుచున్నప్పుడు అక్కడ ఆ యాయీరు కుమార్తెను లేపడానికి ఆయన వెళ్ళినప్పుడు అందరిని బయటకు పంపించేసి 3 దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనకు 3 సాక్షులు కావాలి కదా. సాక్ష్యం లేనటువంటి ఏ కార్యమైనా సరే తలనొప్పి పట్టేసేస్తుందండి. ఇష్టం వచ్చినటువంటి కారణాలు దుష్టుడు తీసుకొస్తాడు. కాబట్టి ఎప్పుడు మనం చేసే పనికి సాక్షులు ఉండాలి. అక్కడ అదే అంటున్నాడు. అక్కడ కూడా అందరినీ బయటకు తోలివేసి పేతురును, యాకోబును, యోహాను 3 సాక్షులుగా ఉంచాడు. తర్వాత 3 సాక్షుల కొరకు. ఇప్పుడు గమనించండి, ఇదే సూత్రాన్ని ఇప్పుడు మనం ఇక్కడ ఆపాదించుదాం. ఎక్కడ? మనం ఇక్కడ ఆపాదించుదాం. అయ్యా, ఇదే సూత్రాన్ని వర్తమానం నుంచి తీసి బైబిల్ గుండా పట్టుకొని ఇక్కడ ఆపాదించుదాం. సిద్ధంగా ఉన్నారా? గమనించండి. The 3 witnesses stand for the 3 great major fruits of the church. అయ్యో, నా మాట వినండి. ఈ 3 సాక్షులు, ఈ 3 సంఘములో ఉండే 3 ఫలాలకు బలమైనటువంటి సాదృశ్యాలు. ఏంటది? ఈ 3 సాక్షులు ఎవరెవరు? యోహాను, పేతురు, యాకోబు. ఈ 3 సంఘానికి బలమైనటువంటి, ఆయన అన్నాడు ఆ మాటను గమనించాడు. ఆయన ఏమంటాడు చూడండి. స్టాండ్స్ ఫర్ ద 3 గ్రేట్ మేజర్ ఫ్రూట్స్ ఆఫ్ ద చర్చ్. సంఘములో ఉండవలసినటువంటి, సంఘములో నుంచి ఉత్పత్తి కావలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి గొప్పదైనటువంటి 3 ఫలములకు ఈ 3 సాక్షులు కారణం. చూడండి, ఏంటిది? లవ్, ఫెయిత్ అండ్ హోప్. ఏంటిది? లవ్, ఫెయిత్, హోప్. అయ్యా, లవ్, ఫెయిత్, హోప్ ఇవేంటి? బిగ్ మేజర్ ఫ్రూట్స్ ఆఫ్ ద చర్చ్.
సంఘం యొక్క 3 అతి గొప్పదైనటువంటి ఫలాలు. ఈ మూడింటిలో మరింత గొప్పదైంది ప్రేమ. సరే, ప్రేమ దాకా ఇప్పుడే వెళ్ళొద్దు మనము, అంటే ముందు ఈ పునాదులు పడాలా కాస్త. ఎసారో జాగ్రత్తగా ఉంచండి. ఇప్పుడు చూడండి, The Bible says పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది these are the greatest. ఇవే గొప్పదైనవని. పరిశుద్ధ గ్రంథం 1 కొరింథీ 13:13లో ఇవి గొప్పవైనవి, ఇవి నిలుచున్నట్లుగా చేసేవి అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. Love, faith and hope. కదా, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. John represents the love. ఏంటది? జాన్ రిప్రజెంట్ లవ్ కదా, తెలుగులో రాస్తావు. ప్రేమ అంటే ఎవరు? యోహాను. తర్వాత James represented hope. జేమ్స్. యాకోబు నిరీక్షణ. తర్వాత Peter represented faith. విశ్వాసానికి ఎవరు సాదృశ్యంగా ఉన్నారు? కలిసి నడవండి. అయ్యో, మరి ఎక్కడ కొట్టుకుపోయారు? మీ మొహాలను బట్టి లోతులు ఆధారపడుతున్నాయి. కొంచెం అర్థమైనట్టు ఫేసులు పెట్టారనుకోండి, లోతుల్లోకి వెళ్తాం. అర్థం కానట్టు పెడితే పైపైన అట్లా ఇదో కొట్టి వచ్చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మాట చదువునా, ఏమంటాడు ఆయన? ద జాన్ రిప్రజెంటెడ్ లవ్, పీటర్ రిప్రజెంటెడ్ ఫెయిత్, జేమ్స్ రిప్రజెంటెడ్ హోప్. వాచ్ దేర్ లైఫ్స్. వారి జీవితాలు చూసారనుకోండి, నిజంగానే వారు దీనికి ఎలాగో సాదృశ్యం అయి ఉన్నారో కనబడుతుంది. నా మాట వింటారా? అన్ని నిలవవు, ఈ 3 నిలుస్తాయి. నేను అందరిని తీసుకెళ్ళా, రూపాంతర కొండ మీకు 3 తీసుకెళ్తా. అయ్యా, ఇక్కడ ఏదో దాగినట్టు కనబడుతుందా? ఏదో ఫిషీగా ఉంది, చూసారా? దాన్ని పట్టుకోవాలా? ఆమేన్. చూడండి, అంటాడు, యు బైబిల్ రీడర్స్, ఓ పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారులారా, and see how beautifully they live that life. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వీరు ఇలాంటి ఆ యొక్క జీవితాన్ని ఎలాగో జీవించున్నారో చూడండి ఒకసారి. యాకోబు జీవితాన్ని చూడండి, పేతురు జీవితాన్ని చూడండి, యోహాను జీవితాన్ని చూడండి. వారి జీవితాలు అచ్చుగుద్దినట్టుగా ఈ పదాలతో ఆయన పోల్చినటువంటి సాక్షార్థమైనటువంటి సంఘానికి ఉండవలసిన అతి గొప్పదైన ఈ ఫలాలతో వారు ఒదిగినట్టుగా వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆమేన్. కొంచెం ఇంతకంటే ముందు పోవడానికంటే మునుపు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. అసలు మీకు హోప్ అంటే తెలుగులో ఏంటి? సాధారణమైన భాషలో చెప్పండి అయ్యా. కాదు, మనం సాధారణమైన రెగ్యులర్ లాంగ్వేజ్లో దాన్ని తర్జమా చేసి చూడండి. ఫెయిత్, గాడ్ బ్లెస్ యు తల్లి. ఏందది? గట్టిగా చెప్పమ్మా, నేను మెచ్చుకున్నా కూడా గట్టిగా చెప్పాలి కదా. ఏందది? నమ్మకము. సార్ నో? అయ్యో, నమ్మకము విశ్వాసం 2 ఒకటేనా? ఇప్పుడు ఈ హోప్ ఫెయిత్ చూస్తుంటే 2 ఒకటేలా కనబడుతున్నాయి కదా. హోప్ ఫెయిత్ వేరు వేరా? ప్రైజ్ ది లార్డ్. ఆలోచించండి అయ్యా, హోప్ అండ్ ఫెయిత్ 2 ఒకటా వేరు వేరా? ఒకటే, వేరు వేరు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఇంకొక వర్తమానంలోకి మనం తీసుకెళ్ళి చూపిస్తా. 62-0311. (63-0311) 62 సార్, క్షమించాలి. అందుకే నాకే కోడ్ రాలేదని చూస్తున్నాను నేను. ఇంకా ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ ఫాట్, ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటం అనే వర్తమానంలో 134వ పేరాలో చూడండి. అయ్యా, ఈ వర్తమానం లేకుండా మనం దీన్ని వివరించలేం. ఒక్క నిమిషం, ఒక్క క్షణం ఆగండి అయ్యా. కాదు, వెల్ యు సే ఐ హోప్. తెలుగులో ఆ పేర కరెక్ట్ దొరకలేదయ్యా. సరే గమనించండి, తెలుగులో ఇంగ్లీష్లో చూడండి, తెలుగులో దొరకకపోతే. ఆయన అంటాడు, వెల్ మంచిది, యు సే, నీవు అనొచ్చు, ఐ హోప్ ఐ కెన్ గెట్ ఆల్ రైట్.
నేను నమ్ముచున్నాను నేను బాగుపడతానని. I hope. నువ్వు అనొచ్చు ఏమని, నేను నమ్ముచున్నాను ఐ విల్ బి వెల్, నేను మంచిగా ఉంటానని. I hope. నువ్వు అంటావు నేను నమ్ముచున్నాను I get the Holy Ghost. నేను పరిశుద్ధాత్మను పొందుకుంటాను అని. నువ్వు నమ్ముతున్నాను అనేటువంటి ఈ పదాలను వాడొచ్చు. I hope. నువ్వు ఏమంటావు ఇంకా, నేను నమ్ముచున్నాను ఏమని, I am a Christian. నేను క్రైస్తవుని నమ్ముతున్నానండి, నేను బాగుపడతాను నమ్ముతున్నానండి, నేను పరిశుద్ధాత్మను పొందుకుంటానని నమ్ముతున్నానండి. I hope I do this. నేను నమ్ముచున్నాను నేను ఇదిగో ఇది చేస్తాను అని. You don't want that. నీకు అది అక్కర్లేదు. తర్వాత చూడండి, Abraham never even looked at that. అసలు అబ్రహాము దాన్ని చూడలేదు. Amen. ఆమేన్. Against hope. అగైన్స్ట్ హోప్, ఏది నమ్మకము నిరీక్షణ అసలు అబ్రహాము కూడా చూడలేదు. He still believed God's word. ఆయన చూడకపోయినప్పటికీ, ఆయన దాన్ని ఏమాత్రం కూడా నమ్మకపోయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు అంటున్నాడు ఆయన. ఆ పదాలు జాగ్రత్తగా వాడుతున్నాడు చూడండి. Faith is beyond hope. ఫెయిత్ ఈజ్ బియాండ్ ది హోప్. అంటే నమ్మకము అనేటువంటిది మొట్టమొదటి మెట్టయితే దీనికి అతి దూరముగా సాగిపోయి ప్రోగ్రెస్ అయిపోయి అభివృద్ధి చెంది ఇంకా ఎదిగినటువంటి స్థితిలో వచ్చేదే విశ్వాసం. నమాట వింటున్నారా? హోప్, నమ్మకానికి విశ్వాసానికి మధ్య వ్యత్యాసం అది. అయ్యా నేను వేసేదంతా పునాదే, గట్టిగా పట్టుకోండి. నమ్మకం అంటే దాని అంటాడు ఆయన తర్వాత మరొక చోట కూడా అదే మాట చెప్తా ఉంటాడు. ఈ నమ్మకానికి దాటి ఇంకా అభివృద్ధి చెంది ఎదిగిన తర్వాత ఒక వ్యక్తిలో ఉత్పన్నమయ్యేదే విశ్వాసము. కానీ ఈ రెండు ఒకటి కాదు. కానీ ఇన్ ఎసెన్స్ అంటే వాటి యొక్క క్రమాన్ని చూస్తే, వాటిలో ఉన్న కామన్ విషయాలను చూస్తే, అవి దేవునిలో మనల్ని ఎదిగింపజేస్తున్న మార్గాల రీత్యా చూస్తే ఈ మూడు ఒకటే. నా మాట వింటున్నారా? వర్తమానం చూపిస్తాను చూడండి. (54-1212) కొంచెం వేగవంతంగా చేయండి, ఈరోజు చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సిన విషయాలు. 54-1212. He swore by himself. ఆయన పైన వాగ్దానం చేసి ఉన్నాడు, ప్రమాణం చేసి ఉన్నాడు అనే వర్తమానంలో 140వ పేర. వాచ్ చూడండి. 3 బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో అన్ని 3 ఉంటాయి. 3 belongs to a one. ఆ 3 ఎల్లప్పుడూ కూడా ఒక చోట మిళితం అయిపోతాయి మళ్ళీ. ఇప్పుడు గమనించండి, Father, తండ్రి, Son, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ 3 దేవుళ్ళు కాదు, ఈ 3 ఒకటే. ఇది ఎలాగో జరిగిందో అలాగే one faith, hope and charity. విశ్వాసము, నమ్మకము, ప్రేమ. Not 3 different things. ఈ 3 వేరు కాదు, but all the essence of one love. ఈ 3 ఒకటే. ఏ విషయంలో? వాటి యొక్క మూల పదార్థ విషయంలో, దేవునిలో ఎదిగింపజేసే విషయంలో ఈ 3 ఒక్కటే. అయ్యా ఇప్పటికీ నేను పునాది వేస్తున్నా, మళ్ళీ ఇవన్నీ తర్వాత మీరు వినరు, కొన్ని మాటలు వింటారు. ఈ 3 ఒక్కటే. కానీ 3 ఒక్కటయ్యున్నను ఈ 3 మళ్ళీ వేరుగా ఉంటున్నాయి. దేవుని కార్యము జరిగించుటలో, వాటి ఎసెన్స్లో, వాటి మూల పదార్థ విషయంలో ఈ 3 ఒకటే. కానీ ఇవి మనల్ని నిలబెట్టే చోట్లు వేరు, మనకు కలగజేయు అర్హతలు వేరు. నా మాట వింటున్నారా? ఇది మరొకసారి చూపిస్తే, ఎందుకంటే మళ్ళీ టేపులో లేనిది బోధిస్తున్నా అంటారు. చూడండి, 63-0608. 63-0608. 63-0608. దాంట్లో 69 పేరు చూడండి, త్వరగా వేగవంతంగా. కానీ you can't bluff it now. ఇన్ తర్వాత you have got to really know it that it's done. See, there's a lot of difference between hope and faith. ఏమన్నాడు ఆయన? ఒక వర్తమానంలో ఇన్ ఎసెన్స్ మూల పదార్థముల విషయంలో, వాటి యొక్క స్వభావరీత్య విషయంలో,
దేవుడి ప్రణాళికలో ఎదుగుట విషయంలో ఈ మూడు ఒకటిగానే ఉంటాయి, కానీ చూడడానికి మూడు వేరు కనబడతాయి. కానీ ఇక్కడ కాన్ఫరెన్సెస్ అనే వర్తమానంలో చాలా స్పష్టంగా చెప్తాడు. నేనేమని, హోప్కి అంటే నమ్మకానికి, విశ్వాసానికి, హోప్కి, ఫెయిత్కి ఖచ్చితమైనటువంటి భేదం ఉన్నది అంటున్నాడు ఆయన. ఎస్ ఆర్ నో? అయ్యా, ఇది ఎలాంటిదో చెప్తా చూడండి. ఒక సంఘముగా మనందరం ఒకటే, కరెక్టేనా? బట్ కుటుంబాలుగా వేరు గృహాలు, కరెక్టేనా? కుటుంబంలో గృహాలు వేరుగా ఉన్నప్పటికీ వ్యక్తులుగా మనం మళ్ళీ వేరుగా ఉన్నాము. కానీ ఒక స్థాయికి వచ్చి చూసేసరికి, సంఘం అనే స్థాయికి వచ్చి చూసేసరికి ఒకటిగానే కనబడతాం. అదే కోణం గుండా ఈ మూడింటిని ఏకము అని చెప్పుచున్న ప్రత్యక్షత వేరు, ఈ మూడింటిని వేరు అని చెప్పుచున్న ప్రత్యక్షత వేరు. అవి చూడగలుగుతున్న స్థాయిని బట్టి చెప్తున్నాడు ఆయన. అందుకే మరొకసారి చదవను అన్నమాట. చాలా పెద్ద తేడా ఉన్నదయ్యా. దేనికి? విశ్వాసానికి, నమ్మకానికి. అంటే విశ్వాసానికి, నిరీక్షణకు చాలా వ్యత్యాసం. హోప్ అండ్ ఫెయిత్ ఇవి రెండు ఎసెన్స్లో ఒకటే, కానీ ఇవి చాలా వేరు స్థితుల్లో, వేరు దశల్లో ఉన్న మాటలు ఇవి. తర్వాత చదువునాన్న. ఒక విశ్వాసం, ఒక నమ్మకము, ఒక నిరీక్షణ కేవలము ఎదురు చూసేలాగా చేస్తుంది, నమ్మునట్లుగానే చేస్తుంది. అవునా? ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగా, నేను నా స్వస్థత విషయంలో నమ్మకాన్ని కలిగి ఉన్నా. నా మాట వినండి. ఏమని? దేవుడు బాగు చేస్తాడని నమ్ముతున్నా, ఆయన ఇష్టం. ఇది నమ్మకము. విశ్వాసానికి తేడా చూపిస్తాడు. విశ్వాసం ఏమంటుంది తెలుసా? చేస్తాడేమో అని చూడట్లేదు, చేసేసాడు అంటది. అది ఇట్ ఈస్ డన్. డన్ అంటే భవిష్యత్తు కార్యం కాదు, గతంలో జరిగిపోయిన కార్యంగా మాట్లాడతాడు. ఏమని? పోయిందండి నా గ్యాస్ ట్రబుల్, ఎప్పుడో పోయింది. అది బాగు చేస్తాడేమో అని భవిష్యత్తును చూడదు. అది భవిష్యత్తు కోసం ఇంకా రావాల్సింది ఏదో ఉందని నిరీక్షించేటట్టుగా చేయదు. అది అలాగూ చేసేది నమ్మకము, నిరీక్షణ. కానీ అయ్యా, నిరీక్షణ ఏం చేస్తుంది? పూర్తి స్థాయిని అప్పచెప్పించదు. కానీ నిరీక్షణ మంచిదే, ఎందుకంటే ఇది నిలిచేటట్టుగా చేస్తుంది కదయ్యా. నిరీక్షణ మంచిదే. ఏది? నిరీక్షణ మంచిదే. కానీ ఈ నిరీక్షణ మనలను ఎదిగింపజేసి ముందుకు తీసుకెళ్తేనే అది విశ్వాస స్థాయికి మనల్ని చేర్చగలుగుతుంది. ఇది జరుగుతుంది అని నమ్మకాన్ని కలిగేటట్టు చేస్తుంది. విశ్వాసం అంటది జరిగింది అంటది. అది ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉందంటున్నాడు ఆయన. ఎస్ సార్? ఇంకొంచెం ముందుకు చదువునాను. అదే వాటి మధ్యలో ఉన్నటువంటి తేడా. అయ్యా, ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుతున్నామంటే వీళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలిగా అయ్యా, అంతేనా? వీటిని గురించి మాట్లాడితే వీళ్ళ గురించి మాట్లాడుకోవాలా. ఇప్పుడు నేను అంటాను ఏమని, ఈ యాకోబు యొక్క జీవితం బాగానే ఉంది, యాకోబుకు బయలుపరచబడిన ప్రత్యక్షతలు బాగానే ఉన్నాయి. కానీ ఎందుకో యాకోబుకు బయలుపరచబడిన ప్రత్యక్షతల కంటే పేతురుకు బయలుపరచబడిన ప్రత్యక్షతలు ఉన్నతంగా ఉన్నాయి. అప్పుడు ఇంకొక ఆయన మధ్యలో వస్తాడు. అండోయ్, అలాగూ చూస్తే మరి పేతురు కంటే యోహానికి మరి గొప్ప ప్రత్యక్షతలు ఇచ్చి ఉండాలా? ఎందుకంటే అది ఉన్నతమైనది, అది శ్రేష్టమైనది. ఈ మూడే నిలబడినట్లుగా చేసేది. ఈ మూడిట్లో మరీ శ్రేష్టమైనటువంటిది యోహాను ప్రత్యక్షత. అయ్యా, నా మాట వింటున్నారా? ఇప్పుడు ఈ సందర్భాన్ని అట్లా ఉంచండి. కాసేపు రూపాంతరం కొండ చుట్టూ తిరుగుదాం, తిరిగి కొండ ఎక్కుదాం. ఆమేన్. తర్వాత కొండలో నుంచి మేఘంలోకి ఎక్కుదాం. ప్రైజ్ ది లార్డ్. గమనించండి. ఇప్పుడు 58-0209. ఆయన మాట వినుడి అనే వర్తమానంలో 68వ పేర చూడండి. If this message doesn't excite you, there is nothing in the world that excites you. ఒకవేళ ఈ వర్తమానం కనుక, ఈ గడియ వర్తమానం కనుక మిమ్మల్ని ఉత్తేజపరచలేకపోతే ప్రపంచంలో మిమ్మల్ని ఏ సంఘము, ఏ వర్తమానం కూడా మిమ్మల్ని ఉత్తేజపరచదు. దిస్ ఈజ్ అ ఫైనల్ రెవల్యూషన్ టు ద బ్రైడ్. దిస్ ఈజ్ అ ఫైనల్ వాయిస్ టు ద బ్రైడ్. ఇట్ ఈస్ అ ఫైనల్ మోటివేషన్ టు ద బ్రైడ్.
దీని తర్వాత లేదు. దీని వల్ల కూడా దీంతో కూడా మనం నిద్రపోతున్నామంటే, దీనితో కూడా మనం చెల్లించలేకపోతున్నామంటే, దీనితో కూడా మన పెదవులు మూసుకుపోతున్నాయంటే జాగ్రత్త, మనం ఆత్మీయమైన మరణం దగ్గర పడుతున్నట్లు. జాగ్రత్త, గమనించండి. దాంట్లో ఏరిన పేర చెప్పాను నాన్న, 68 కరెక్ట్. చదువు నాన్న. ఇప్పుడు మీరు దీనిలో ఒక విషయాన్ని గమనించండి. ఎప్పుడైతే ఆయన వారిని ఆ పైకి తీసుకెళ్లినారో, ఆయన పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకుని తీసుకెళ్ళినాడు. ఆయన నేను వారిని ఇదిగో ఈ 3 పదాల చేత వారిని నిర్వచించడానికి, ఈ 3 పదాలతో నేను వారిని పోల్చడానికి ఇష్టపడుతున్నా. ఎవరెవరిని? పేతురు, యాకోబు, యోహానుని ఏమేమి పిలుస్తున్నా? పేతురుని విశ్వాసమనియు, యాకోబుని నిరీక్షణనియు, మరియు యోహానుని ప్రేమ అని నేను నిర్వచిస్తున్నానికి ఇష్టపడుతున్నాను అన్నాడు ఆయన. తర్వాత చూడండి, యాకోబేమో నిరీక్షణ, నమ్మకము, పేతురేమో విశ్వాసము, జాన్ ఈజ్ ద డిసైపుల్ ఆఫ్ లవ్, చారిటీ కదా. అక్కడ యోహాను ప్రేమకి కదా, ఆయన శిష్యులలో ప్రేమకి సాదృశ్యంగా ఉంచబడిన వాడిగా కనబడుతున్నాడు ఆయన. కదా, ఆ మూడింటిని మరొకసారి ప్రస్తావించాడు ఆయన. ఇప్పుడు చూడండి 69 పేర గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు. మరి ఇప్పుడు నాట్ ఓన్లీ వాస్ దేర్ 3 earthly beings, అక్కడ కేవలము భూలోక సంబంధమైన 3 వ్యక్తులే అక్కడ లేరు. there were 3 heavenly beings. అక్కడ 3 భూలోక సంబంధమైన మనుషులు లేరు, అక్కడ పరలోక సంబంధమైన 3 కూడా ఉన్నారు. అయ్యా, ఈ భూలోక సంబంధమైన 3 దగ్గరే ప్రత్యక్షతను ఆగిపోబాక. నా మాట వింటున్నావా? మొదటి కొరింథీ 13 తీసుకొచ్చి రూపాంతర కొండలు ఈ 3 అతికించగానే భలే అనుకోకు. ఇక భూమి మీద మనం చూసింది పరలోక సంబంధమైన వారు కూడా ఉన్నారు, ఆ 3 పట్టుకోవాలా. ఎస్ఆర్నో అంటాడైనా. మీరు అక్కడ చూస్తే భూలోక సంబంధమైనటువంటి సాక్షులు అంతేనా, 3 విట్నెసెస్, 3 లేరు అక్కడ హెవెన్లీ 3 బీయింగ్స్, పరలోకపు 3 సాక్షులు కూడా ఉన్నారు. ఎస్ఆర్నో చదవండి, చదువున్నాను. ఎలీజా, మోసెస్ అండ్ జీసస్. ఎలైజా, మోసెస్ అండ్ జీసస్. అయ్యా సరే, ఈ ప్రేమ అంటే యేసుక్రీస్తు మీరు మంచి కరెక్ట్గా చెప్పేస్తారు. ఇది అడిగితే మళ్ళీ మీరు పేపర్ లీక్ అయినట్టే ఉంటుంది మీకు. ఇక ఓకే, మోసే ఎక్కడ రాయాలి, ఏలి ఎక్కడ రాయాలి? టేబుల్ బోధించండి. 65-0119 65-0119. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? నిద్ర వస్తుందా? గాడ్ బ్లెస్ యు. చాలా జాగ్రత్త. 65-0119 దాంట్లో 32వ పేర చదువునన్న. 32 పాత నిబంధన యొక్క ఎఫెసీ పత్రిక ధర్మశాస్త్రముకు ప్రాతినిధ్యం వహించిన మోషే రక్షించలేకపోయెను, కానీ కృప ఆ పని చేయగలదు. 65-119 ద సీడ్ ఆఫ్ డిస్క్రిపెన్సీ, భేదమైన విత్తనం అనే వర్తమానంలో ఎన్నో పేరు అది? 32వ పేర. అంటే తెలుగులో ఇంగ్లీష్లో అదే పేర వచ్చిందని డౌట్ వచ్చింది, చూస్తున్నా. చదవండి. And that was the book of the Ephesians of the Old Testament. గట్టి చదవమ్మ నువ్వు. అదే and that was the book of the Ephesians of the Old Testament, Joshua, where Moses represented the law. ఏంటది? నా మాట వినండి, జాగ్రత్త. ఇక్కడ ఆయన యోహానేమో ప్రేమను సూచించేవాడిగా, ఎస్ఆర్నో
ద జాన్ రిప్రజెంట్స్ లవ్. జాకోబ్ కదా, యాకోబ్ ఏమో నిరీక్షణను సూచించేవాడిగా, జాకోబ్ రిప్రజెంట్స్ హోప్. పీటర్ రిప్రజెంట్స్ ఫెయిత్ కదా. అట్లాగే వర్తమానం నుంచి మరికొన్ని వెతికితే దొరుకుతాయి. ద మోషెస్ రిప్రజెంట్స్ The law. లా, ధర్మశాస్త్రానికి సాదృశ్యం. అదే మోషే దేన్ని సూచిస్తున్నాడు? ఆయన ధర్మశాస్త్రాన్ని. కానీ ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది దేవుడు మనుష్యులను తన వైపు లాక్కోవడానికి, మనుష్యులను రక్షించడానికి, తిరిగి మరలా ఏదైనా పెట్టుకోవడానికి తాను కలిగి ఉన్నటువంటి ప్రణాళికలో మొట్టమొదటి మెట్టే ధర్మశాస్త్రం. అది బాలశిక్షకుడు. ఎస్ఆర్నో? బాలశిక్షకుడు మంచివాడే, కానీ బాలశిక్షకుడు ఒక్కడే ఉంటే సరిపోదు. ఎస్ఆర్నో? అందుకే తర్వాత మాట చదువున్నాను. మోసెస్ రిప్రజెంట్స్ ద లా. Could not save no one. ఏంటి? Could not save no one. అంటే ఏంటి? ఎవరిని రక్షించదు. కరెక్టేనా? ఇప్పుడు ఒకసారి దాన్ని బట్టి చూడండి, ఎడబెట్టచ్చు. ఇప్పుడు అబ్సల్యూట్లీ తెలుగులో రాయాలి కదా. మోషే తర్వాత, ఎందుకంటే రూపాంతరం కూడా ముగ్గురు ఉన్నారు అక్కడ. ఒకరు యేసు ప్రభు వారు, రెండవది మోషే, మూడవది ఏలియా. యేసు ప్రభు వారు నథింగ్ బట్ ఆయన లవ్ కదా, దేవుడు ప్రేమై ఉన్నాడు. దాంట్లో మనం కొత్తగా మీకు చూపించాల్సింది, దానికి కూడా టేబుల్ బోధించేది ఏం లేదాడ. ఎస్ సార్? తర్వాత ఇక్కడ ఎవరు? మోషేను చూస్తే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో బాలశిక్షకుడు అయినటువంటి ప్రథమ స్థానమైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని సూచించేవాడుగా ఉన్నాడు. ఎస్ఆర్నో? ఈ మూడింటిలో ద లీస్ట్ ఏది? నిరీక్షణే. నిరీక్షణ తర్వాత వచ్చేది విశ్వాసము. ఈ విశ్వాసానికంటే గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటిది ప్రేమ. అంతేనా? ఎస్ఆర్నో? అందుకే ఇప్పుడు మీరు చూడండి, మోషే ఎక్కువసార్లు వాడబడుతున్నాడా, ఏలి ఎక్కువసార్లు వాడబడుతున్నాడా? మోషే ఇద్దరు గొప్ప వాళ్ళే, కానీ దీంట్లో మోషే పరిచర్య కన్నా ఏలియా పరిచర్య చాలా పెద్దది. ఎసార్నో? మోషే ఎన్నిసార్లు వస్తాడు? 2 సార్లే వస్తాడు. కానీ ఏలి ఎన్నిసార్లు వస్తాడు? పరిచర్యలోనూ అన్నిట్లో కూడా ఏలి అది బలమైనటువంటి పరిచర్య, బలమైనటువంటి ఎన్నిక. ఏ విధంగా అయితే ద ఫెయిత్ ఈజ్ బియాండ్ ది హోప్. అంతేనా? విశ్వాసము నమ్మకమును దాటిన తర్వాత వచ్చేది. అంటే దేవుని యొక్క ఎసెన్స్లో, ఆయన పెట్టిన ప్రణాళికలో నమ్మకము కంటే అధికమైనటువంటిది విశ్వాసము. ఈ రెండింటికంటే శ్రేష్టమైనటువంటిది ప్రేమ. అంతేనా? అందుకే తర్వాత ఇప్పుడు నేను మీకు ఏలియా గురించి మరొక వచనం చూపిస్తాను. 62-0711 62-0711 172 పేరా. ఇది కనబడుతుందా? ఇది పీటర్ కనబడుతుందా? దీంట్లో సెట్ చేయండి. What did Elijah represent? ఏంటంటిది? ఈ ఏలియా దేనికి సాదృశ్యము? ఏలియా దేన్ని సూచిస్తున్నాడు? ఏలియా దేన్ని కనపరుస్తున్నాడు? ఎందుకంటే ద మోషెస్ రిప్రజెంట్స్ ద లా. ధర్మశాస్త్రాన్ని చూపిస్తున్నాడు, కానీ దాని కూడా ఒక్కరు రక్షించబడు. కరెక్టేనా? ఇప్పుడు దాకా చదివిన అదే కదయ్యా. కానీ ఇప్పుడు ఏలియాను గమనించండి. ఈ ఏలియా దేన్ని చూపిస్తున్నాడు? Justice. ద జస్టిస్ ఆఫ్ గాడ్. అంటే జస్టిస్ అంటే ఏంటిదయ్యా? న్యాయము, నీతి. ఎసార్నో? దేవుని నీతిని, దేవుని న్యాయాన్ని చూపించేవాడు. ఎసార్నో? అంతేనా? పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎప్పుడైనా గమనిస్తే కనుక విశ్వాసమే మన న్యాయం. ఇది ఎక్కడన్నా చూడండి. అబ్రహాము నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. ఎసార్నో? అందుకే విశ్వాసులకు తండ్రిగా చేయడానికి కూడా అది సాదృశ్యమైనది. అవునా కదా? అందుకే మీరు గమనించండి. దీనికి మీకు మళ్ళీ చాలా విషయాలు చూపించాలి. దీంట్లో ఇక్కడ ఏలియా, చదవండి ఇంకొంచెం ముందుకు చూద్దాం. దానిలోనే What did Elijah represent? Justice, the prophets. అక్కడ
అక్కడ ఏలియా దేన్ని సూచిస్తున్నాడు? దేవుని యొక్క న్యాయాన్ని, ప్రవక్తలను సూచించేవాడిగా ఉన్నాడు. తర్వాత mercy, we don't want his justice. మనకు ఆయన యొక్క న్యాయం అక్కర్లేదు అంటారు చాలామంది. అంటే అనే వాళ్ళ గురించి వ్యంగ్యంగా చెప్తున్న మాట. అనేకులు అంటారు మాకు న్యాయం అక్కర్లేదండి. If I got justice, ఒకవేళ నాకు న్యాయమే వస్తే కనుక I would be dead. నేను చచ్చిపోతాను. సార్ నాకు న్యాయమే దొరికితే కనుక నేను చచ్చిపోతాను. తర్వాత And all of us we don't want justice. ఏ ఒక్కరు కూడా మనలో ఏ ఒక్కరు కూడా న్యాయాన్ని కోరుకోరు కదా. దేన్ని కోరుకుంటారు? చదువు నాన్న. I could not want justice. నాకు న్యాయం అక్కర్లేదు. ఏం కావాలి? I would be condemned. We don't want his justice. I don't want God's justice. నా మాట వినండి, నేను చదువుతాను చూడండి 172 పేరలో. దెన్ ఇప్పుడు వాట్ డిడ్ ఎలైజా రిప్రజెంట్? ఏలియా దేన్ని సూచిస్తున్నాడు? జస్టిస్ ద ప్రాఫిట్స్. ఆయన ప్రవక్తలను సూచిస్తున్నాడు, దేవుని యొక్క. ఎందుకంటే ఈ మాట ఇక్కడే ఉండదు. ఏలియా రిప్రజెంట్ ద జస్టిస్ ఆఫ్ గాడ్ అనే మాటను 4 చోట్ల వాడుతుంటాడు ఆయన. అక్కడ అంటాడు ఏలియా దేవుని యొక్క న్యాయాన్ని, నీతిని చూపించడానికి సాదృశ్యంగా ఉన్నాడు ఆయన. కానీ ప్రజలు అంటారు ఏమని? మాకు న్యాయం అక్కర్లేదండి, మాకు న్యాయం అక్కర్లేదు. ఎందుకు? న్యాయం అనేటువంటి ఒకవేళ ఆ యొక్క జల్లెడలో పడితే మనం అందరం చచ్చిపోతాము. ఎసార్నో అక్కడే నిలబడి ఉంటే కనుక మనం మరణిస్తాము కూడా, అంతేనా? కానీ తర్వాత అంటాడు చూడు ఏమని? బట్ కానీ వైల్ హీ వాజ్ స్టిల్ స్పీకింగ్, ఆయన ఇంకా అలాగే మాట్లాడుతుండగా సైడ్ ఆయన అంటున్నాడు ఏమని? పేతురు అంటాడు లెట్ us build 3 tabernacles here. ఇదంతా కూడా కృపాద్ర కొండ మీద ఉన్నాం మనం ఇంకా. ఆయన అంటాడు మనం 3. కానీ దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ఆలోచనలో ఒకే ఒక పర్ణశాల కావాలి. నా మాట జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు మిమ్మల్ని కొంచెం లోతులోకి తీసుకెళ్తా. దేవుడేమో ఒకే ఒక పర్ణశాల, ఒకే ఒక గుడారము, ఒకే ఒక మందిరము, ఒకే ఒక పట్టణాన్ని కోరుకుంటే ప్రజలు మాత్రం 3 కావాలని కోరుకుంటున్నారు. ఈ 3 నిలుస్తాయి. కానీ దేవుడు ఈ 3 నిలిచే వారి కొరకు 3 వ్యత్యాసమైనటువంటి స్థలాలు ఉంచాడు. కానీ ఈ 3 శ్రేష్టమైన దానికోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎస్ఆర్లో శ్రేష్టమైన దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రత్యక్షతలో ముందు తీసుకెళ్తాను. నా మాట గమనించండి. మోషే ఆయన ధర్మశాస్త్రాన్ని సూచిస్తున్న వాడై ఉన్నాడు. ధర్మశాస్త్రం బాలశిక్షకుడు. ధర్మశాస్త్రం దేవుని చూపిస్తుంది. ధర్మశాస్త్రం మేలైనది. మనం నమ్ముచున్నటువంటి ఈ నిజ స్వరూపానికి ఛాయ ధర్మశాస్త్రమే. కానీ ఆ ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధిని కలగజేయదు. ఆ ధర్మశాస్త్రము వధువుని ఎన్నటికీ ఉత్పత్తి చేయదు. వధువుని ఎన్నటికీ ఉత్పత్తి చేయదు. అది నిరీక్షణకు ఆధారం చేస్తుంది, కానీ అది వధువుని తయారు చేయటకు ధర్మశాస్త్రం ఎన్నటికీ చేయలేదు. ఎస్ఆర్లో కానీ అయినా ప్రజలు ఇంకా పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టుకొని దానికి పర్ణశాల కట్టారు వారి హృదయాలలో. వారి హృదయాలలో ఇప్పటికీ ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలను ఆధారం చేసుకొని ఏది ఇప్పటికీ నేను మాట్లాడుతుంది ఈ వర్తమాన సంఘాల గురించి మాత్రమే ప్రత్యేకంగా. నేటికి వారి హృదయాలలో ఆ దానికి ధర్మశాస్త్ర గ్రంథానికి ఒక పర్ణశాల కట్టారు. రెండవది ఏలియా. ఇది ఏలియా మంచిదేనా? విశ్వాసం మంచిదేనా? ఖచ్చితంగా మంచిదే. కానీ సమస్య ఏందయ్యా అంటే ఏలియాని చూపించుకోవడానికి రాలే. ఏలియా ఎల్లవేళలా క్రీస్తుని చూపించడానికి వచ్చాడు. కానీ ప్రజలు ఏలియాకే పర్ణశాల కట్టారు. ఈ కాల ప్రవక్త అంటాడు వాచ్ ది మెసేజ్ నాట్ ద మెసెంజర్. ఎస్ ఆర్ నో? అంటే జనాలు
వర్తమానికుని చూస్తున్న వాళ్ళు మంచోళ్ళేనా? మంచోళ్ళే, కానీ అది సంపూర్ణ స్థితిని కలగజేస్తలేదు బ్రదర్. పరిపూర్ణమైన వధువుని తయారు చేయడానికి అది సరిపోదు బ్రదర్. యు ఆర్ వాచింగ్ ద మెసెంజర్, నాట్ ద మెసేజ్. ఎందుకంటే మెసెంజర్కి మెసేజ్కి వ్యత్యాసం ఉన్నది. మెసెంజర్ ఏమో ఒక ఏలియా, ఒక మనుష్యుడు, ఒక ప్రవక్త, న్యాయాన్ని చూపించేవాడు, దాన్ని బట్టే కొలబడేవాడు. బట్ ద మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజే దేవుడు. ఆ మెసేజే ఈ గడియ వర్తమానం గుండా వస్తున్నాడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము. కానీ నేటికి ఈ రోజున ప్రజలు వర్తమానికున్నే చూస్తున్నారు, కానీ వర్తమానాన్ని పట్టుకోలే. వర్తమానాన్ని పట్టుకున్నాం, వర్తమానంలో ఉన్నామంటున్నారు, కానీ వారి ప్రత్యక్షత స్థాయి ఏలియా దగ్గర నిలిచిపోయినారు. ఎస్, అనేక మందిని చూస్తున్నాను నేను ఇప్పటికీ. దే మోస్ట్లీ టాక్ అబౌట్ ద మెసెంజర్, నాట్ అబౌట్ ద మెసేజ్. వర్తమానాన్ని గురించి మాట్లాడట్లేదు, వర్తమానికుని గురించే మాట్లాడుతున్నారు. ఏదైనా అడిగారు అనుకోండి, వర్తమానంలో ఇలా ఉందని చెప్పరు, వర్తమానికుడు ఇలా చేశాడు, వర్తమానికుడు అలా చేశాడు. మీ గుడ్డితనం. నా మాట వింటున్నారా? అయినా సరే నా మాట వినండి. నేటికి కొంతమంది ఇప్పటికీ కూడా ఏలియాకే పర్ణశాల కట్టారు హృదయాల్లో, వాళ్ళ సంఘాల్లో. ఎస్ఆర్నో? కానీ దేవుడి దృష్టిలో, దేవుడి యొక్క ఆలోచనలో 3 పర్ణశాలలు ఉండవు, ఒకటే ఒకటి ఉంటుంది. దేర్ ఇస్ సింగిల్ వన్. కానీ ఈ 3 నిలుస్తాయి కదా బ్రదర్. ఎస్, అబ్సల్యూట్లీ నిలుస్తాయి. ఈ 3 అబ్సల్యూట్లీ నిలుస్తాయి. ఈ చివరిది ఏదైతే ఉందో, ఇగో ఈ చివరిది మాత్రమే నిజమైనటువంటి ప్రత్యక్షత, నిజమైన పరిపూర్ణతకు కారణమవుతుంది. ఈ చివరిదే. ఈ చివరి దాని గురించి జాగ్రత్తగా గమనించాలి. కానీ మీరు ఆలోచన చేయండి, మరి ఈ 3 నిలుస్తాయి అన్నారు కదా బ్రదర్. ఖచ్చితంగా నిత్యత్వంలో నిలుస్తాయి ఈ 3. కానీ ఎలా నిలబడతాయి అన్న దగ్గరే బాధ వచ్చేసింది. ఎలా నిలబడతాయి? ఇది చూడండి, ఇది 1,44,000 మందిలో నిలబెడతాయి. ఎస్ ఆర్ నో? మోషే ధర్మశాస్త్రం గుండా వధువుగా ఇవ్వడం ఆల్రెడీ, కానీ పరిచారకులుగా వస్తారు. నిలిపిందా? నిలిచింది, నిలుపుద్ది కూడా. బట్ యు ఆర్ నాట్ ద బ్రైడ్. ఎస్ ఆర్ నో? ఇది కూడా నిలుపుద్ది. ఎలా నిలుపుద్ది? ఫూలిష్ వర్జిన్. నీ దగ్గర వర్తమానికుడు ఉన్నాడు, నీ దగ్గర వర్తమానం లేదు. నీ జీవితాన్ని తరచి చూస్తుంటే నాకు వర్తమానికుడు కనబడే, వర్తమానం కనబడతలే. నా మాట ఎంతమందికి పట్టుకోగలుగుతున్నారు? ఐ కుడ్ సీ ద మెసెంజర్ ఇన్ యువర్ లైఫ్ బట్ నాట్ ద మెసేజ్. కానీ ఈ కాలంలో మనకు పరిశుద్ధాత్మ అని చెప్పబడుతున్నది. వర్తమానికుడే మన పరిశుద్ధాత్మ కాదు, వర్తమానం మన పరిశుద్ధాత్మ. అదేందండి వర్తమానికుడు వర్తమానం 2 ఒకటి కాదా? కాదండి, 2 ఒకటైతే కనుక ఖచ్చితంగా ఈ కాల ప్రవక్త వర్తమానాన్ని చూడండి, ఆ వర్తమానికుడు కాదు ఎందుకు చెప్తాడు? ఇది పెద్ద మర్మము. దీని గురించి చెప్పాలన్నా కూడా మళ్ళీ మనం 4 గంటలు కూర్చోవాలి. అంటే జనాలకి ఇంకా అర్థం కాదు ఇది విన్నా కూడా. నా మాట పెట్టినారా? ఇదియును నిలుపుద్ది వారిని. ఎక్కడ? నిత్యత్వంలో నిలుపుద్ది. ఈ 3 నిలుస్తాయ్యా. ఎస్ ఆర్ నో? ఈ 3 నిలిచేదానికి, ఈ 3 ఈ చివరిది నిలిచేదానికి చాలా వ్యత్యాసం ఉంది, బహు వ్యత్యాసం ఉంది. ఎంతమంది ఈ వర్తమానం పట్టుకోగలుగుతున్నారు? గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు గ్రహింపు శక్తి ఇచ్చేది నేను సంతోషపడతా ఉన్నా. ఇది వర్తమానాల పట్ల ప్రత్యక్షత లేకపోతే పైనుంచి ఎగిరిపోవడం ఖచ్చితంగా జరుగుద్ది. అందుకే ఇప్పటికి నేటికి చాలామంది ఏలియా దగ్గర ఆగిపోయినారు. ఎస్ ఆర్ నో? ఎట్లాగంటే ఆరోహణం అయిపోబోతున్నాడు, ఎత్తబడబోతున్నటువంటి ఏలియా దగ్గర నుండి, ఏం మీ ఏలియా వెళ్ళిపోయాడు, మరి తర్వాత మీ సంగతి ఏంది అనే బ్యాచీలంతా. కానీ నిజమైన వధువు ఏం చేస్తుందంటే ఏలియా కోసం ఎదురు చూడు, అది కింద పడి దుప్పటి కోసం చూస్తుంది అది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఒక మాట చెప్పండి, దుప్పటి ఇసిరేసిన తర్వాత ఒక చిన్న జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్తో చూడండి. పైకి వెళ్ళిపోతున్న ఏలియా ఇదిగో దుప్పటిని ఇసిరేసిండు. ఇప్పుడు కింద ఉన్నటువంటి ఎలీషా దుప్పటిని చూస్తాడా? ఆ ఇసిరేసినటువంటి వర్తమానికుని చూస్తాడా? ఒకవేళ వర్తమానికుని చూసిన వారికి దుప్పటి పోతే నీకు కనబడదు. ఏందది? కరెక్టేనా? నాకు వర్తమానం విసిరేయబడిన తర్వాత నాకు వర్తమానం కావాలి, నాకు దుప్పటి కావాలి. ఎస్ ఆర్ నో?
లేదు లేదు, వి స్టిల్ వాచ్ ద మెసెంజర్. అందుకే అందుకే నువ్వు దుప్పట్లేక అర్ధనగ్నంగా కనబడుతున్నావు. ఆ దుప్పటే ఒక రోజున పెండ్లి విందులో, స్నేహితుడా నీ వస్త్రం ఏది అంటే, ప్రభు ఆ రోజున వర్తమానికుని చూసా, వస్త్రం కప్పుకుని అనిపించింది. కాదు నాన్న, నేను నీకు పంపించేది వర్తమానికుని పంపలే, వర్తమానం పంపించా కదా. ఎస్ఆర్లో ఒక పోస్ట్ మ్యాన్ వచ్చాడు, ఒక పోస్ట్ ఇచ్చాడు. పోస్ట్ నీకు ఇవ్వడానికి ముందు వరకు కూడా నువ్వు పోస్ట్ మ్యానే చూడాలా. పోస్ట్ ఇచ్చిన తర్వాత నువ్వు దేన్ని చూడాలా? ఇగో పోస్ట్ ఇచ్చాడు, తీసుకున్నా, వాడు కూడా నేను పిచ్చోడే అంటాడు. ఒరే నేను లెటర్ ఇవ్వక మునుపు నన్ను నువ్వు చూడాలిరా, లెటర్ ఇచ్చాక నన్నే చూస్తావేంటి? అంతేనా? లెటర్ను చూసుకోరా అంటాడు వాడు. ఎస్ఆర్లో ఇంకా అట్టగే కాసేపు అట్టగా చూసావనుకో ఏం చేస్తాడు? లాగి పెట్టి ఒక పాత్ర కుమ్మరిస్తాడు. ఎంతమంది పట్టుకున్నారు నా మాట? ఎందుకంటే ఆ వర్తమానం అందించడానికి వచ్చిన అదే వర్తమానికుడు అతడే పాత్ర కుమ్మరించాలా. ఇఫ్ యు ఆర్ నాట్ రిసీవింగ్ ద మెసేజ్ ద వే రియల్లీ గాడ్ వాంట్స్ టు రిసీవ్, దేవుడు నిన్ను తీసుకోవాలనుకున్న రీతిలో నువ్వు వర్తమానాన్ని పట్టుకోలేకపోతే ఆయన నీ పైన పాత్ర కుమ్మరిస్తాడు. జాగ్రత్త. వాచ్ ద మెసేజ్, నాట్ ద మెసెంజర్. నేను కొంతమంది సంఘాల యొక్క యూట్యూబ్లో స్ట్రీమింగ్స్ చూసినప్పుడు వాళ్ళ వెనకాల కూడా చక్కగా రాసుకున్నారు, వాచ్ ద మెసేజ్ నాట్ ద మెసెంజర్. ద అబ్సల్యూట్లీ ఈ కాల గడియ వర్తమానాన్ని చదవడానికి నేను మళ్ళీ చెప్తున్నా సంగమా, వర్తమానాలు చదవడానికి కూడా ప్రత్యక్షత కావాలా. అది ఏ ఇడుపులో ఉన్నది, ఏ సంవత్సరంలో ఉన్నది, ఎవరితో మాట్లాడుతున్నది, ఆయన మనుష్యుని భాగంలో వచ్చి మాట్లాడుతున్నాడా, దేవుని భాగంలో వచ్చి మాట్లాడుతున్నాడా, అది కూడా నీకు తెలియాలి. ప్రత్యక్షత లేదండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని విప్పడానికే వచ్చిన గైడ్ కదా, దీనికి ప్రత్యక్షత ఎందుకు? అయ్యో అది చదివితే అర్థమైపోద్దా? అర్థమైపోతే దిస్ ఈస్ అ థర్డ్ పుల్, ఇట్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ షో. ఇది బహిరంగ ప్రదర్శన కాదు, రహస్యంగా జరిగేది. ఈ రహస్యాల్ని అంటే విడుదల చేయడానికి, ఈ రహస్యాన్ని వివరించడానికి కూడా మళ్ళీ రహస్యంగానే చేశాడు ఆయన. ఎస్ఆర్నో? నిశ్శబ్దాన్ని వివరించడానికి మళ్ళీ నిశ్శబ్దంలోనే వివరించాడు ఆయన, పబ్లిక్ షోలో వివరించలే. కానీ లేదండి, పుస్తకంలో చదివామండి, పట్టుకున్నాము. గాడ్ బ్లెస్ యు. మీ ప్రత్యక్షత ఎదగాల. కాకపోతే మేమైతే మోషేకు పర్ణశాల కట్టాం, మేము ఏలియా కూడా పర్ణశాల కట్టాం. మేము కట్టుచున్న పర్ణశాల అది శ్రేష్టమైనది. మా పర్ణశాల అతీతమైనటువంటి పర్ణశాల. ఆ పర్ణశాల దగ్గరికి ఎవరు వస్తారో తెలుసా? ఆయన వధువే వచ్చేస్తారు. అందరూ రాలేరయ్యా. నా మాట వినండి, మోషేకి ఏలియాకి బయలుపరుచుకున్న విధానం కన్నా యోహానుకి బయలుపరుచుకున్న విధానాలు చూడండి ఒక్కసారి, ఈ కంపారిజన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ ముగ్గురు ఈ దూతలైనా సరే ఆ ఇద్దరితో పోల్చుకున్నా కూడా వారితో దేవుడు సంధించిన విధానాన్ని చూడండి ఒకసారి. నా మాట వినండి, ఈరోజు నేను మీకు చెప్పే దైవికమైన ప్రేమ ప్రత్యక్షతని కోణం కూడా చూపిస్తానని. ఎస్ఆర్లో 1 కొరింథీ చూడండి, దాంట్లో 2వ అధ్యాయము 8 ఎంతమంది ఆనందపడుతున్నారు? బయలుపరచుచున్న దేవునికి స్తోత్రాలు. 1 కొరింథీ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. అంటే మర్మాలు ప్రకటించడానికి చాలా రకాల మార్గాలు ఉంటాయి. ఎస్ఆర్లో మర్మాలే ఇక్కడ ప్రాధాన్యం అయ్యా. ఎందుకంటే అందరికీ దాచిపెట్టి అందరికీ బయలుపరచకుండా తన వధువుకే కేవలం బయలుపరచుస్తుందన్న మర్మాలు అంటారు. అందరికీ బహిర్గతం అయిపోతుంది, మర్మం కాదు అది. ఇక ఎస్ఆర్లో అని అంటాడు. కానీ ఆ మర్మాలు నేను మీకు చెప్పడానికి వచ్చినప్పుడు కూడా వాక్చాతుర్యంతో రాలే, అంతేనా అని అంటాడు. మరియు జ్ఞానాతిశయంతో కూడా రాలేదు అని అంటాడు. చూడండి, నేను యేసుక్రీస్తు అనగా సిలువేయబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుంటున్నానని నిశ్చయించుకుని. మీ మధ్యలోకి నేను వచ్చినప్పుడు యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని ఎరగకుండా రాలేదు. నేను వాక్చాతుర్యంతో కానీ జ్ఞానంతో రాలే. తర్వాత మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటిని. అబ్సల్యూట్లీ.
మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఇక్కడే వచ్చింది తలకాయ నొప్పి అంతా. మనుషుల యొక్క విశ్వాసుల యొక్క విశ్వాసము దేన్ని ఆధారం చేసుకుంది? అయ్యా అంటే ఇప్పుడు మా పాస్టర్ గారు చెప్తున్నారు కరెక్టే, మరి బాగా అనుభవం కలిగిన ఆ పాస్టర్ అట్లా చెప్తలేడుగా. ఏంటది? ఎంతమంది పట్టుకుంటున్నారు అసలు? ఎందుకంటే వీళ్ళ విశ్వాసాలు దేని మీద ఆధారపడ్డాయి? ప్రత్యక్షత పైన కాదు. అసలు ఈ సంఘాన్ని కట్టేది దేని మీద అయ్యా? ప్రత్యక్షత మీద కడతానడా, మనుషుల జ్ఞానం పైన కడతానడా? లేదు లేదు. ఆయన అంటాడు మీ విశ్వాసాలు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారా, కానీ అలాగున మీరు ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవాలని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక. అంతేనా? తీయటి మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచుచు దుష్టాంతములను వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానములను బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగాను బోధించుచున్నాము. 7వ వచనం జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా నమ్మండి, పట్టుకోండి గట్టిగా. దేవుని యొక్క జ్ఞానము మర్మమైనదన్నట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండను, ఎందుకంటే అది దాచిపెట్టబడింది కాబట్టి దాన్ని మర్మము అని పిలిచాడు ఆయన. ఆమేన్. మరి ఈ మర్మం బయలుపరచాలి అంటే ఎవరికి బయలుపరచాలా? ఈ ముగ్గురికి బయలుపరుస్తాడు ఆయన. జ్ఞానము ముగ్గురికి బయలుపరుస్తాడు. ఇప్పుడు మొదటి కొరింథీ 13కు రండి. హోప్లో, నమ్మకంలో, నిరీక్షణలో ఉండగా కూడా జ్ఞానం వస్తుంది, నిరీక్షణలో ఉండగా స్వస్థత వస్తుంది, నిరీక్షణలో ఉండగా కూడా నీకు ప్రవచనాలు వస్తాయి, మర్మాలు తెలియపరచబడుతుంది. కానీ దాని స్థాయి, దాని తలాంతు తక్కువ. బట్ వెన్ యూ గ్రో ఇన్ టు ద ఫెయిత్, విశ్వాసంలోనికి ఎదగానే విశ్వాసం ఉండగా కూడా నీకు జ్ఞానం వస్తుంది, ప్రవచనాలు వస్తాయి, నువ్వు అన్ని పనులు చేయగలుగుతావు. బట్ ఇంకా నువ్వు పూర్తి స్థాయిని సంపూర్ణతను చేరుకోలే. నిరీక్షణలో ఉన్నా కూడా మర్మాలు బయటపడతాయి. అప్పుడు బయలుపరచబడిన మర్మాలకి తర్వాత విశ్వాసం అనే స్థాయిలో బయలుపరచబడుతున్న మర్మాల యొక్క లోతు వేరు. అంతేనా? ఇంకొంచెం ముందుకు రండి. ఆయన అంటాడు ఇప్పుడు చూడ, ఈ జ్ఞానము మరుగైండును, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపకు ప్రభువును సిలువేయకపోయిందురు. చలి 9వ వచనం జాగ్రత్త. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, అయినా వారికే బయలుపరిచాడు ఆయన. వేటిని? దేవుణ్ణి ప్రేమించుచున్న వారికి, దైవీకమైన ప్రేమలో ఉన్న వారికి బయలుపరచబడుచున్నవి కంటికి కనబడతలేవు, వింటున్నా కూడా గోచరం అవ్వట్లే. ఎందుకు? అది దైవీకమైన ప్రేమలో ఉన్నవాడికి బయలుపరిచే విషయాలు దైవీకమైన ప్రేమలో ఉన్నవాడే పట్టుకోగలుగుతాడు. అయ్యా, యోహాను స్థాయి యోహానుదే, పేతురు స్థాయి పేతురుదే, యాకోబు స్థాయి యాకోబుదే. ఎస్ఆర్లో? కానీ ది అట్మోస్ట్, ది అల్టిమేట్ అంటే ఉన్నతమైనటువంటి, అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత మాత్రము ఆయనను ప్రేమించుచున్న వారికి, ఆయన చేత ప్రేమించబడుచున్నటువంటి యోహాను వంటి వారికి మాత్రమే. అందరికీ కలిగేది కాదది. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ విషయాన్ని మీకు ఉదాహరణ కూడా చూపిస్తా. యోహాను పత్రిక, యోహాను సువార్త 13:24. యోహాను సువార్త 13:24 జాగ్రత్తగా గమనించండి. గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో, అమండి అక్కడ పైన ఇంకొంచెం పైన వచనం చదవండి, దాని పైన వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. దాని పైన యేసు ఈ మాటలు పలికిన తరువాత, ఏ మాటలు పలికాడు?
కలవరపడి మీలో ఒకరు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. నా మాట వినండి. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఇదిగో నన్ను పట్టబడబోతున్నాను, ఇదిగో నన్ను అప్పచెప్పబోతున్నాడు, ఇదిగో మీలో ఒక దుష్ట కుమారుడు ఉన్నాడు, ఇదిగో మీలో సాతాను కుమారుడు ఒకడు ఉన్నాడు, వాడు పన్నాగాలు పన్నుతున్నాడు, వాని గురించి బయలుపరచాలి. అయ్యా, ఇక్కడ ఒక చిన్న ముద్రల యొక్క బయలుపాటు సన్నివేశం కనబడుతుంది. ఎస్ఆర్నో ఇక్కడ ఇస్కరియోతు యుద్ధాన్ని దేవుడు ఏమన్నాడు? వాడు దుష్టుని కుమారుడు వాడు. ఎస్ఆర్నో దుష్టుని బయలుపరచుచున్న అదే విధానము. అంటే 7 ముద్రల గుండా ఎవడు బయటపరచబడ్డాడు? కళ్ళెదురుగా దుష్టుడు కనబడతాడు, వెనకాల వధువు కనబడతా ఉంటుంది. ఎస్ఆర్నో అక్కడ ఎవరు? ఆ యొక్క సాతాను గాని యొక్క దుష్ట సంతతి అంతయు కూడా బయలుపరచడానికి ఆ యొక్క 7 ముద్రలు వివరించిన అదే విధానము ఇక్కడ అదే కనబడతా ఉంటుంది. నా మాట వినండి జాగ్రత్తగా. 7 ముద్రలు వివరించిన విధానాన్ని ఇక్కడ జరుగుతున్న విధానాన్ని చూడండి. దానిలో కూడా ఒకడు తెల్లని గుర్రం మీద వస్తున్న ఒక దుష్ట సంతతి వాడు బయటపరచబడాలా. ఇక్కడ కూడా ఆయన అదే మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథం నుండి ఇదే విషయం. ఏమని? 4 మృగాలు, 4 జీవులు, 4 అది నెమ్మదిగా వచ్చి చూసేసరికి ఇక్కడ 4 గుర్రాలు. ఎసార్లో అది నెమ్మదిగా బయలుపరచబడుతున్న విధానాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా అంతే. 3.5 సంవత్సరాల పరిచయంలో కూడా అంతే. నేను అప్పబడబోతున్నా, ఒకడు అప్పగిస్తాడు. తట్టుకోలేక పేతురుకి చిరాకేసి పేతురు మాట అడిగాడు. ఏమని? తర్వాత చూడండి. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పునో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూసుకొని చూడగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొని చుండెను. కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పునో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనిని సైగ చేసెను. పేతురు డైరెక్ట్ గా అడుగురా ఆయన. అరే నీకేమట్టొచ్చింది? నీకేమైంది అంటే నువ్వు యేసుప్రభువుని ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నాను, కానీ ఆయన చేత ప్రేమించబడుటలో నేను ప్రథముడుగా లేను. నా మాట వినండి. ఆయన చేత ప్రేమించబడుటలో అధికమైన స్థాయిలో నేను లేను. అధికమైన స్థాయిలో ఎవడు ప్రేమించబడతాడో ఎంతకాలం ఈ మర్మాన్ని దాచిపెడతావు మాకు? ఎవడు వాడు అసలు? ఎప్పటి నుంచో చెప్తున్నా 3.5 సంవత్సరాల నుంచి. ఇదిగో వాడు పట్టేస్తాడు, ఇదిగో వెళ్ళిపోతున్నా, ఎవడో నన్ను తీసుకెళ్ళిపోతాడు, మీరు మంద కాపర్లేని గొర్రెలేక చెదిరిపోతారు. వీని తట్టుకోలేక శిష్యులు ఒక్కొక్కరు చూసి ఇది తెలుసుకోవాల్సిందే. ఎవడు పోయి అడుగుతాడు? నువ్వు పోతావు, నెంబను చూసి నువ్వే పాస్టర్ క్లోజ్ నువ్వు అడుగు. జరుగుతాయి సంఘాల్లో కూడా ఇట్లాగా. నువ్వే పాస్టర్ క్లోజ్ నువ్వు అడుగు. మెల్లగా యేసు రొమ్మున ఎవడైతే ఆనుకొని ఉన్నాడో, యేసుని ఎవడైతే అధికముగా ప్రేమించి యేసు చేత అధికంగా ప్రేమించబడుతున్నాడో, ఇదిగో ఆ మర్మం మొట్టమొదటిగా గెలిస్తే వీడికే తెలుస్తుంది, మాకు తెలీదు. నా మాట వింటున్నారా? వేర్ దెర్ ఇస్ ఎ లవ్ రెవల్యూషన్ ప్రొడ్యూసెస్ దేర్. నా మాట వింటున్నారా? తర్వాత ఇంకొంచెం ముందుకు చదవండి. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయన అడిగాను. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి చివరికి ఆ మొత్తానికి ఆ యొక్క దుష్ట కుమారుని, ఆ యొక్క ఇస్కరియోతు యూదాని బయలుపరచుచున్నటువంటి ఆ గొప్ప మర్మము ఎవరడితే బయలుపరిచాడు? యోహానే అడిగింది. The greatest revelations are only to those who are in divine love. దైవికమైన ప్రేమలో ఉన్నవారికి మాత్రమే మర్మాలు. అందరికీ మర్మాలు రావు. కానీ ఒకవేళ చుట్టూ ఉన్నటువంటి అప్పటికే శిష్యులకు యేసు ప్రభువుకి యోహానుకి మధ్యలో ఉన్న సంబంధం చూసి అప్పటికే కులుకున్నారు వాళ్ళు. నా మాట వింటుర్రా? కుళ్ళుకొని వాళ్ళకి అర్థం కాక ఇంతకీ పరలోక రాజ్యం ఎవడు గొప్పవాడు అంటావు? రొమ్మున అనుకుంటున్నా వాడా లేదా మనమా? నేను ఎక్కువ ఆశీర్వదిలేసి వచ్చానే, నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఎక్కువ అనుభవం ఉంది. నో. నీ రివార్డు దాని మీద ఆధారపడి లేదు. నీ రివార్డు ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నావు, నువ్వు ఆయన ఎంత ప్రేమిస్తున్నావు, నువ్వు ఎంత ప్రత్యక్షత పొందుకున్నావు, ఆ ప్రత్యక్ష వలనైనటువంటి ఎన్ని ఫలాలు వచ్చాయి దాని మీద ఆధారపడి ఉంటుంది అది. అంతేగాని అయ్యా
మిగిలినవన్నీ విషయాలు మిగిలినవేవి నిలువవు, ఇవే నిలుచును. ఈ వీటిలో కూడా ఈ ప్రేమ మరి శ్రేష్టముగా నిలుచును. ఎస్ ఆర్ నో? చెప్పాను మీకు. ఇదిగో దీనిగుండా ఇజ్రాయేలు 1,40,000 బయటకు వస్తే దీనిగుండానే అయ్యా, ఈ నిరీక్షణ గుండానే యేసుప్రభు యొక్క శిలువ మరణం తర్వాత పునరుద్ధరణ జరిగిందా? సమాధులు తెరవలు లేసారా? అలా అందరూ వచ్చిన దీనిగుండానే. బట్ దే ఆర్ నాట్ ద బ్రైడ్. వధువులు కాదు. వధువుగా భార్యగా పక్కన కూర్చోరు వాళ్ళు. ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఫూలిష్ వర్జిన్స్ వస్తారు, కానీ ఇక్కడ నుంచి వచ్చేది మాత్రమే వైస్ వర్జిన్ బయటకు వస్తుంది. వేర్ దెర్ ఇస్ ఎ లవ్, ఎక్కడైతే దైవికమైన ప్రేమ ఉంటుందో అక్కడే సంపూర్ణ ప్రత్యక్షత ఉంటుంది. ఎక్కడ సంపూర్ణ ప్రత్యక్షత ఉంటుందో ఆ ప్రత్యక్షతకు తగినటువంటి ఫలాలు ఉంటాయి. ఎక్కడైతే అలాంటి ఫలాలు ఉత్పత్తి అవుతాయో అక్కడే సంపూర్ణమైన వధువు ఉత్పత్తి అవుతుంది. కానీ ఇక్కడ యోహాను పేతురుని చూడండి అయ్యా. ఎవరెవరిని? యోహాను పేతురుని. యోహానేమో మిక్కటమైన ప్రేమ కలిగిన వాడు. అనుకుంటుంటే అరే చెమట వస్తుంది లేరా అంటాడని కూడా ఆలోచించట్లే, అనుకునే ఉంటున్నాడు ఆయన. పేతురు అయ్యా, పేతురు మామూలుగా పేతురికి దేవుడు అంటే ప్రేమ లేదా? యోహాను సువార్త తీయండి, 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇది మంచిగా గమనించండి అయ్యా. నేను మీకు యేసు ప్రభు, యోహాను, పేతురు ఈ ముగ్గురు మధ్యలో జరుగుతున్నటువంటి ఆ స్టోరీని చూడండి ఒకసారి. మనకు విషయం స్పష్టమైంది. ఏంటది? పేతురు చెప్పిన మాటలను బట్టి యేసు ప్రభుకి యోహాన్ అంటే పిచ్చి ప్రేమ, యోహానికి యేసు ప్రభు అంటే ఎక్కువ ప్రేమ. అంతేనా? దైవికమైన ప్రేమలు బలంగా ఉన్నటువంటి విషయము. కానీ మరి పేతురు యొక్క ప్రేమ స్థాయిని చూడండి. యేసు ప్రభు నేరుగా పేతురు అడుగుతున్నాడు, ఏమని? పేతురు, నువ్వు ప్రేమిస్తున్నావా? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రేమ లేదు ఎవరు చెప్పారు మీకు? తర్వాత యేసు నా గొర్రెలను మేపమని అతనితో చెప్పాను. ప్రేమిస్తున్నావు కదా, నా గొర్రెలు మేపు. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను మళ్ళీ అడిగాడు ఆయన, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? రెండవసారి అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడవసారి యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమిస్తున్నావా అని మూడవసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. చదవండి. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెలుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుములను కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. ఆగండి. ఉన్న శిష్యులందరినీ ఎదురుగా పెట్టుకొని వారందరి బట్టి ఇట్లా ఏళ్ళు చూపించి, ఇదిగో వీళ్ళందరికంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగితే పేతురు ఎట్లా ఫీల్ అవుతాడు? ప్రత్యేకంగా ఒక లీడర్ లాగా, అబ్బో నాకు లీడర్షిప్ ఇచ్చేసిండు అనుకుంటాడా? అనుకోడా? అనిపించదా? కానీ పేతురికి మనసులో గుచ్చుతుంది. ఏందది? నాకే అధికారం ఇచ్చాడు, నేను ప్రేమిస్తున్నాను కూడా నాకు తెలుసు, అయినప్పటికీ ఒక మాట మాత్రం మధ్యలో తగులుతుంది. ఏమని? నేను ప్రేమిస్తున్నాను పట్టుకున్నాడు, కానీ మరి యోహానికి నాకు మధ్యలో ఉన్న బంధంతో నా బంధం ఎట్టుంటుంది? వెంటనే ఒక ప్రశ్న అడుగుతాడు చూడండి. దాని వెంటనే ఎందుకు తిరిగావయ్యా? యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించు వాడెవరని అడిగిన వాడైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. వినండి అయ్యా, నేను అప్పగింపబోవాడు ఎవడు అని ఆయనను అడగడానికి ఎవరికి ధైర్యం సరిపోలేదు, ఇక్కడ యోహాను తప్ప. అంటాడు, విన్నాడు
ఖుషి అయిపోయినాడు, ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి సంతోషంగా ఉన్నాడు. అందరికంటే బాగా ప్రేమిస్తున్నాను అన్నాడు, ఒప్పేసి అంతా అయిపోయింది. కానీ ఎందుకు వెనక్కి తిరిగి, ప్రభా ఇదంతా బాగానే ఉంది, ఈ నిన్ను అప్పగించబోయేవాడు ఎవడు అని అడిగాడు చూసారు, ఆ ప్రశ్న అడిగింది. వాడు ఇక్కడే ఉన్నాడు, మరి నిన్ను అనుకున్నవాడు, నువ్వు బాగా ప్రేమిస్తున్నావు చూడు, అది ఇక్కడే ఉన్నాడుగా. అంటే ఏంది, విశ్వాసము ప్రేమను గురించి మాట్లాడుతుంది. నా మాట వింటున్నారా? The faith is speaking about the divine love. విశ్వాసము దైవికమైన ప్రేమను చూపించి, విశ్వాసం ఉంటే చాలు, ఎత్తబడ్డానికి విశ్వాసం ఉంటే సరిపోద్దా? నిత్యత్వంలోనికి రావడానికి విశ్వాసం సరిపోతుంది అబ్సల్యూట్గా. బట్ టు బికమ్ ద బ్రైడ్, నువ్వు వధువు అవ్వాలంటే, నువ్వు క్రీస్తు పక్కన కుడి పార్శ్వం నువ్వు కూర్చోవాలంటే క్రీస్తుగా మార్చబడాలా. ఆయన ఎలాగున ప్రేమస్వరూపైనడు, నువ్వు కూడా ప్రేమస్వరూపిగా మార్చబడాలా. వితౌట్ డివైన్ లవ్ యూ కెనాట్ సిట్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద గాడ్. విశ్వాసం అడుగుతున్నది ఏమని? విశ్వాసాన్ని ఎంతగా హెచ్చించాడంటే, విశ్వాసం లేకుండా అది జరగదు, విశ్వాసం లేకుండా ఇది జరగదు, విశ్వాసం లేకుండా ఏ కార్యం జరగదు. మంచి ఉబ్బుపైన పేతురులాగా విశ్వాసం కూడా ఉబ్బింది. ఉన్నట్టు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, వాట్ అబౌట్ ద డివైన్ లవ్? అప్పుడు యేసు ప్రభువు ఒక అద్భుతమైన మాట చెప్తాడు చూడండి. పేతురు అతను చూసి అంటాడు, ప్రభువా ఇతని సంగతి ఏమవునని యేసును అడిగాను. మంచిదే, విశ్వాసం గురించి చాలా విషయం చెప్పావు, కానీ ఈ ప్రేమ సంగతి ఏంటి? వాట్ అబౌట్ దిస్ డివైన్ లవ్? యేసు అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను వచ్చే వరకు అతను నుండి నాకు ఇష్టమైతే నీకేమి. ఒక్క నిమిషం. అంటే ప్రభు, అంటే నువ్వు వచ్చే వరకు నేనున్నానా? నువ్వు వచ్చే వరకు నేనేమవుతాను? ప్రత్యక్షత రూపంలో చూడండి, జాగ్రత్త, ఉపమాన రూపంలో చూడండి. నువ్వు వచ్చేవారు నేనేమవుతాను? చేస్తావు, కానీ మళ్ళీ తిరిగి ఒక క్షణం లేపబడతావు. కానీ మరణాన్ని రుచి చూడకుండా తిరిగి లేపగలిగేది కేవలం అది మాత్రమే. అంటే ఈ మూడు వేరువేరా? అవును. ఈ మూడు ఒకటేనా? అవును. దీనికి ప్రత్యక్షత కావాలి. ఈ మూడు వేరువేరై ఎలాగున్నవో, ఒకటే ఎలాగున్నవో ఇది తెలియటం కూడా ప్రత్యక్షత కావాలి. In the essence, these three are one, but there is a lot of difference between them, among them. అంతేనా? మూల పదార్థ రూపాలు చూస్తే మూడు ఒకటే, కానీ స్థాయిలలో చూస్తే మూడు వేరు వేరు. విశ్వాసం అడిగింది, పేతురు అంటే విశ్వాసమే కదయ్యా. వింటున్నా? పేతురు అంటే విశ్వాసం అడుగుతుంది, బాగుంది ప్రభు, నువ్వు చెప్పింది చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది, నాకు ర్యాప్చరింగ్ ఫెయిత్ గురించి అర్థమవుతుంది, బట్ వాట్ అబౌట్ దిస్ డివైన్ లవ్? అప్పుడు అంటాడు ప్రభు, నేను వచ్చే వరకు నిలిచి ఉంటుంది అది. ఈ మూడు నిలుస్తాయి. ఈ మూడిట్లో అత్యధికంగా శ్రేష్టంగా నిలిచేది ఇదే. నేను వచ్చేదాకా నిలిచి ఉంటుంది. నీకేమైంది పని? నీకేం అవసరం అయ్యా? నువ్వు కేవలం వెంబడించు, నీ పన్ను చేయి. అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఏమని? తర్వాత యోహాన్ గారు రాస్తారు, ఆయనకు అసలు మరణమే లేదనుకుంటున్నారు, కానీ ఆయన చెప్పిన మాటల వెంబడి ఆంతర్యము ఆత్మ సంబంధమైన ఆంతర్యం అది. అంటే దాని అర్థం ఏంటి? నిరీక్షణలో ఉన్నవారు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టే ప్రాణాలు పెట్టి 140,000 మందిగా బయటకు వస్తున్నారు. విశ్వాసంలో ఉన్నవారు కూడా దేవుని ప్రేమిస్తున్నారు, కానీ వీరి ప్రేమకి యోహాను ప్రేమకి వ్యత్యాసం ఏంటో తెలుసా? వీరి ప్రేమకి యోహాను ప్రేమకి వ్యత్యాసం ఏంటంటే, ఇది పరిపూర్ణమైన ప్రేమ, ఇది పరిపూర్ణం కాని ప్రేమ. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండకుండా ఆనుకుంటుంది, పరిపూర్ణం కాని ప్రేమలో నువ్వు అడుగు. పేతురు భయపడ్డా? అరే ఎస్ఆర్నో? పరిపూర్ణంగా అని ప్రేమలో భయం ఉంటుంది. నేను అడుగు, నువ్వు అడుగు ప్లీజ్. నాన్న పరిపూర్ణమైన ప్రేమలో ఏం పాస్టర్ చెప్పు. అంటే పరిపూర్ణమైన ప్రేమకి ఆరోగ్యన్స్ కూడా వ్యత్యాసం ఉంటుంది, జాగ్రత్త. రేపు పొద్దున వచ్చేసి ఏం పాస్టర్ చెప్పు అని చెప్పి పరిపూర్ణ ప్రేమ అనేవు. ఆరోగ్యన్స్కి పరిపూర్ణ ప్రేమకి తేడా ఉంటుంది. కానీ యోహాను చూడండి, యోహాను పరిపూర్ణమైన ప్రేమ ఉన్నాడు కనుక రొమ్మున ఆనుకున్నాడంట. ప్రేమ ఉన్నది ఈయనకు కూడా. పేతురు కూడా ప్రేమ ఉందా? ఉంది. కానీ పేతురు ప్రేమ ఏంటిది? కీర్తనల గ్రంథం. ఎందుకంటే పరిపూర్ణమైన ప్రేమలో ఉన్న వారికి మర్మాలు బయలుపడుతున్నాయి, పరిపూర్ణం కాని ప్రేమలో ఉన్న వారికి మర్మాలు బయలుపడుతున్నాయి. ప్రేమలో ఉంటేనే మర్మాలు బయటపడతాయి. జాగ్రత్త. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 14వ వచనం చదవండి.
యెహోవా యొక్క మర్మము నా మాట వినండి. ప్రేమ ఎల్లప్పుడూ కూడా భయం అనే పునాదుల మీద కట్టబడుతుంది. ఎస్ ఆర్ నో? ఇద్దరు దంపతులు ప్రేమించుకున్నారు, భయం మీద ఉంటాం వాళ్ళ బంధం అంతా. ఎప్పటిదాకా ఉంటామో ఊడతామో, ఎప్పుడు వదిలేస్తారో, ఎప్పుడు ఎగిరిపోతారో. ఎస్ ఆర్ నో? ఎప్పుడు ఎగిరిపోతారో, ఎప్పుడు తెంచుకుంటారో, ఎప్పుడు ఉంటారో పోదామో అనేటువంటి ఈ భయం ఉన్న చోట పరిపూర్ణమైన ప్రేమతో పరిపూర్ణమైన స్వాతంత్రం రాదు. ఆ పరిపూర్ణమైన స్వాతంత్రాన్ని చోట మాటలు పంచుకోవడము, ప్రత్యక్షత, బయలుపాట్లు అన్నీ కొరచగానే ఉంటాయి. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? ఇప్పుడు సునీతమ్మ ఉంది. సునీతమ్మ పీటర్ గారిని ఒకసారి ఊరుకోరా అని ఇట్లా కొట్టాలనిపిస్తుంది ఆమెకి. భయం ఉంటే అప్పుడు ఏం చేస్తుంది? ఊరుకోండి, అంతేనా? అదే ఒకవేళ పరిపూర్ణమైన ప్రేమ వచ్చింది అక్కడ, ఏం చేసినా వదలడు, నేనంటే ఇష్టమని తెలిసింది అనుకోని, అప్పుడు ఏం చేస్తుంది? అందరి ముందు బావా అంటుంది. ఎవరు లేనప్పుడు 4 గోడల మధ్యలో ఇక మనం అనద్దు అది. ఇక అంతేనా కదా? పరిపూర్ణమైన ప్రేమలో బయలుపాట్లు వేరు, పరిపూర్ణం కాని ప్రేమలో ఆ బయలుపాటు వేరు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే పేతురు ప్రేమించినట్టుగానే కనబడుతుంది, కానీ పేతురు ప్రేమ యేసు ప్రభుని రొమ్మును ఆనుకునే ప్రేమ కాదది. ఎస్ ఆర్ నో? యోహాను ప్రేమ వేరు. యోహాను ప్రేమ ఆయనను ఆనుకొని హత్తుకునేటువంటి ప్రేమ. రెండింటిలో కూడా ఇక్కడ మర్మాలు బయలుపరచబడుతున్నాయి. కానీ అయ్యా, నిరీక్షణలో బయలుపడే మర్మాలకి, విశ్వాసంలో బయలుపరచబడే మర్మాలకి, దైవికమైన ప్రేమలో బయలుపరచబడే మర్మాలకి వ్యత్యాసం ఉందయ్యా. అందుకే మీరు చూస్తే నా మాట వినండి, ప్రకటన గ్రంథంలో గొప్పదైన దర్శనాలు, అవి ఎలాంటి దర్శనాలు తెలుసా అయ్యా? ఎలాంటి దర్శనాలు తెలుసా? యెషయా గ్రంథంలో ఉన్న దర్శనాల కన్నా, దానియేలు గ్రంథంలో కనబడే దర్శనాల కన్నా, వాటి సంపూర్ణత, దాని నిజస్వరూపము, దాని యొక్క పూర్తి మూర్తంతటిని కూడా కనపరిచే దర్శనాలు ఎవరు కనబడ్డాయి? పేతురు గారికి, యాకోబు గారికి. పేతురు పత్రికలు రాశాడా? పేతురు పత్రికలు ఉన్నాయా లేవా? యాకోబు పత్రిక ఉందా లేదా? యోహాను పత్రికలు ఉన్నాయా లేవా? యోహాను రాసిన రచనలు ఉన్నాయా? ఒక మాట చెప్పండి అయ్యా, వధువుగా భార్యగా తయారవ్వాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఈ 3 పత్రికలు మీకు అవసరం, ఈ 3 రచనలు మీకు అవసరము. కానీ దాంట్లో ఏదో ఒక రచనలు తరచు ఎక్కువ దాంట్లో ఉంటారు. దేంట్లో అంటే యాకోబు పత్రిక చదవరా? చదువుతామయ్యా. పేతురు రాసిన చదవరా? చదువుతామయ్యా. కానీ ఈ 3 శ్రేష్టమైనటువంటిది మనకు కావాల్సింది. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన అంటాడు, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. పేతురు గారి ప్రేమ భయంతో కూడుకున్నటువంటి ప్రేమ. అక్కడ ఆ భయానికి తగినట్టుగానే కొంతే ప్రత్యక్షత దొరుకుతుంది. ఎంత ప్రేమ అంత ప్రత్యక్షత. ఎంతలా అధికంగా ప్రేమిస్తారో అంతలా ప్రత్యక్షత బయలుపరచబడుతూ ఉంటుంది. నా మాట వింటున్నారా? ఇంకే దీన్ని చివరిగా ఒక 2 కొటేషన్ చూపించుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 55-1006A 55-1006A 39 పేర 39వ పేర. కరెక్ట్, చదవండి. సేవకులారా, లోకం ఏమనుకొనుచున్నదని మరియు మీ సంఘసేకలను పట్టించుకొనవద్దు, కానీ మీ హృదయంలో ప్రేమను పరిపూర్ణము చేయుచున్న దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్షత ఉన్న మరుగై ఉన్న మన్నలోనికి ప్రవేశించుటకు వెదుగుడి. అదే మాట ఇంగ్లీష్ చూసారనుకోండి, ది కంప్లీట్ రెవల్యూషన్ ప్రొవైడ్స్ ఎ కంప్లీట్ లవ్. నా మాట వినండి అయ్యా, ఇక్కడ చూడండి, ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ అని రాస్తా, అది ప్రేమ అని అర్థం. ఎందుకంటే పరిపూర్ణంగాని ప్రేమలో కూడా ప్రత్యక్షత ఉందిగా. ఆయన ఏమన్నాడు? ప్రత్యక్షత మీ హృదయంలో ప్రేమ నింపుద్ది. కరెక్టేనా? ప్రత్యక్షత ఏం చేస్తుంది? హృదయాలలో ప్రేమను నింపుద్ది. కరెక్టేనా? మరొక కొటేషన్ చూడండి, 56-0923.
56-0923. పేరా 104. త్వరగా నాన్న, వేగవంతంగా. ఇదే లాస్ట్ ఇదే ఫైనల్ కొటేషన్. మరియు నేను ఇలాగ చెప్పుచున్నాను, ఏమని? Thou art Peter, little rock. I am the great rock. I am the cornerstone. But you are the little rock. నా మాట వినండి, జాగ్రత్త. ఒక్క నిమిషం, నేను కూడా ఆ కొటేషన్ ఓపెన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ అది, ఖచ్చితంగా గ్రౌండ్ బ్రేకింగ్ కొటేషన్ అది. 56-0923. ఒక్క నిమిషం. 56-0923. స్పిరిచువల్ అడాప్షన్, ఆత్మ సంబంధమైన ఆత్మీయ దత్తత. దత్తత అంతే, ఆత్మీయ దత్తత అంటే ఏంటిది? ఆయన కుమారులగుట అంటే ఏంటిది? పరిశుద్ధాత్మ బాప్తిజం వచ్చుట. ఆ అంశమే ఆయన మాట్లాడుతుంది. ఇది ఎవరికి సంబంధించింది? ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పేతురు కదా. పేతురు గురించి మాట్లాడేది కాదు, యాకోబు గురించి మాట్లాడేది కాదు. నేను చెప్పింది ఇక్కడ ఉన్న అలంకార రూపంగా మాట్లాడుతున్నా. ఎవరి గురించి మాట్లాడుతుంది ఇది? యోహాను గురించి మాట్లాడుతుంది, వధువుని గురించి మాట్లాడుతున్న అంశం ఇది. దీంట్లో చూడండి 104 కదా. అవునన్న, తడపడకుండా చదవండి అమ్మా. 104 చదవనన్న. మరియు I say unto thee, నేను ఇలాగ చెప్పుచున్నాను, thou art Peter, ఓ పేతురు, little rock. నా మాట వినండి అయ్యా. సంఘాన్ని నిరీక్షణ పైన కట్టాలనా? సంఘాన్ని నేను ఎందుకంటే, నా మాట వినండి, సంఘాన్ని కట్టేదే ప్రత్యక్షత మీద, కరెక్టేనా? అంటే దాని అర్థము సంఘాన్ని ప్రత్యక్షత మీద కడుతున్నాను కదా. ప్రత్యక్షత అనేది 3 స్థాయిల్లో ఉంది కదా. నిరీక్షణలో ఉండేవాడికే ప్రత్యక్షత ఉన్నది, విశ్వాసంలో ఉన్నవాడికి ప్రత్యక్షత ఉన్నది, పరిపూర్ణమైన ప్రేమలో ఉన్నవాడికి ప్రత్యక్షత ఉన్నది. అంటే ఈ 3 స్థాయిల్లో వర్తమాన సంఘాలు కట్టబడుతున్నాను నేడు. నా మాట జాగ్రత్తగా వినండి. విశ్వాస మూలంగా ఏలియాను ఆధారం చేసుకొని, వర్తమానికున్న ఆధారం చేసుకొని కడుతున్న సంఘాలు ఉన్నాయి. ఇంకను ఇప్పటికీ కూడా నిరీక్షణ ఆధారం చేసుకొని కట్టుకుంటే సంఘాలు ఉన్నాయి. కానీ కొన్ని సంఘాలు వెరీ రేర్, లేవని చెప్పట్లేదు, చాలా చోట్ల ఉన్నాయి, అరుదుగానే ఉన్నాయి. ఇవి మాత్రమే దైవీకమైన ప్రేమ అనే పరిపూర్ణమైన ప్రేమ ప్రత్యక్షతల పైన కడుతున్న సంఘాలు ఉన్నాయి. నా మాట జాగ్రత్త. చదువు నన్ను అంటాడు, ఓ పేతురు, ఓ చిన్న బండ, I am the great rock. నువ్వు చిన్న బండవేమో, నేనే అతి పెద్ద బండని. I am the cornerstone. నేనే మూల రాయిని, But you are the little rock కానీ నీవే ఆ చిన్న రాయివి. that placed upon me. ఆ రాయిని నా పెద్ద బండ పైన పెట్టుకున్నా నేను. సంఘాన్ని కట్టడం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే పేతురు అనే పదానికి అర్థము బండ, రాయి, అంతేనా? నీ మీద నేను కట్టను. రోమన్ కేథలిక్ సంఘస్థులు అందరూ దాని అతని మీద కట్టుకున్నారు, అతనే బండ అనే పేరు అర్థం ఉందని. కానీ అంటున్నాడు ఏమని? ఓ బండ అనే పేరు గల ఓ చిన్న రాయి అయినటువంటి పేతురు, నేను పెద్ద బండను, నేను మూలరాతిని. నీ బండను తీసుకొచ్చి నా బండ మీద పెట్టుకొని నేను సంఘాన్ని కడుతున్నా. The builders choose you. నిర్మాణం చేయవాడు మొట్టమొదటిగా ఎన్నుకున్న రాయివి నువ్వే, కరెక్టేనా? తర్వాత You never choose yourself. నిన్ను నువ్వు ఎన్నిక చేసుకోలే, నిర్మాణం చేసేటువంటి ఆ నిర్మాణకుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. The builders choose you. ఆ నిర్మాణకుడే నిన్ను ఎన్నుకున్నాడు. The angels of God, దేవుని యొక్క దూతలు one night ఒక రాత్రి పూట working in the quarry, ఒక రోజున పని చేస్తున్నారు. called you out, ఒక రోజున నిన్ను పని చేస్తుండగా వారు బయటకు పిలిచారు. and you submitted yourself to me. నీవు నిన్ను నీవే నాకు అణుచుకొని నాకు లోబడినావు. And I cut you in my own fashion. నేను నాకు లోబడ్డావు కాబట్టి, నువ్వు బండవు కాబట్టి నేనేం చేస్తా తెలుసా? నిర్మాణకుణ్ణి. నాకు కావలసిన సైజులో నీ బండను నేను చెక్కుకున్నా. నా నిర్మాణం తగ్గట్టుగా చెక్కుకున్నాకే నిన్ను నా నిర్మాణంలో పెట్టుకుంటా. నా చేతిలో పడ్డావు, నువ్వు ఒప్పుకున్నావు కట్ చేయించుకోవడానికి. ఆ నిర్మాణానికి తగిన రీతిలో ఎలాంటి రాయిగా ఉంటే నువ్వు పెట్టుకుంటావో దానిలాగా నేను కట్ చేసుకుంటానంటే సరే ప్రభు అన్నావు. కాబట్టి నేను నాకు నచ్చినట్టుగా నిన్ను కట్ చేసి మరి ఆ నిర్మాణంలో వాడుటకి మొట్టమొదటి రాయిగా పెట్టుకున్నా నిన్ను. I made you the way that I wanted you to be. నేను ఎలాగైతే నేను చేయాలనుకున్నానో అలాగ నిన్ను చేశా. I done the swagging. నేను నిన్ను ఆ సరైనటువంటి ఆ మూలని నరుకుతూ నిన్ను చక్కటి కావాలనుకున్న రీతిలో ఆ ఆకృతిలో నిన్ను నేను నరకడం ఆపేశా, పూర్తి చేశా. You just stood still. అలాగూ చేయుచుండగా నువ్వు నిమ్మలకుండా ఊరకుండా నిల్చున్నావు.
అలా చేస్తున్నప్పుడు అబ్బా నొప్పి, అయ్యో ఆర్థిక బాధలు, అయ్యో కుటుంబ బాధలు, అయ్యో ఆరోగ్య బాధలు, అయ్యో నా పిల్లలు, అయ్యో నా భర్త అని నువ్వు అటు ఇటు తొలగలే, నిమ్మకుండా నీరెత్తకుండా ఊరకుండా నేనే దేవుని తెలుసుకొని ఆగావు. నువ్వు కదల్లా, నువ్వు నిలబడ్డావు. నేను నిన్ను చెక్కుచున్నప్పుడు, నేను నిన్ను పరిపూర్ణ దిశలోకి తీసుకురావడానికి నిన్ను మలచుచుండగా నీకు బాధ కలుగుతున్నప్పటికీ కూడా నువ్వు అలాగే నిలబడ్డావు. తర్వాత And I have placed you now as a little stone. నిన్ను నా పెద్దదైన నా బండ పైన ఒక చిన్న రాయిగా నా పైన నిన్ను పెట్టుకున్నప్పుడు, ఎప్పుడు మొత్తమంతా చెక్కబడిన తర్వాత, నువ్వు ఊరకుండా నిమ్మలంగా ఉండే తర్వాత నా పైన పెట్టుకుంటున్నాను. ఇదే పుత్ర స్వీకారం. ఆ చెక్కుటయే శుద్ధీకరణ. అక్కడి నుంచి నిర్మాణం కోసం తీసుకొని పట్టుకుని ఎన్నికయే ముందు నిర్ణయం. నా మాట వింటున్నారా? ఇంకొంచెం ముందుకు రండి. To fit in with some other stone. నువ్వు నా బండపై నువ్వు ఒక్కడే ఉండవు. నా బండపై నువ్వు నీ ఒక్క రాయి ఉండదు. నిన్ను ఎలాంటి రాయిగా చేస్తున్నా, అయ్యా గోడలో రాళ్ళని ఒకేలా ఉండవండి. ఆ నుంచి కట్టుకుంటూ వస్తున్నా, ఇక్కడ ఇంతే గ్యాప్ మిగిలింది, ఇంతే మిగిలింది గ్యాప్. అక్కడ నిర్మాణకుడు ఒక రాయి పెట్టాలనుకున్నాడు. అప్పుడు ఒక పెద్దింటికి వచ్చింది అని అంటుంది, ఏమని అలా కూర్చుంటుందా? నేను పెద్దింటికి, నాకు మొత్తం కావాలా, నేను పూర్తి కూర్చున్న స్థలం కావాలా. లేదు, నేను అనుకుంటున్నట్టుగా నువ్వు మలచబడితేనే అక్కడ పెట్టుకుంటా నిర్మాణంలో. ఎస్ఆర్నో అంతేనా కదా? అప్పుడు సరే ప్రభావం అనుకో, దానిలో పట్టునంత పట్టుగా నేను నరికి పెట్టి దానిలో పెట్టి ఆ నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తాడు ఆయన. ఆత్మీయంగా ఎంతమంది పట్టుకోగలుగుతున్నారు? అంతేనా? చెయ్యి పని చేయి చేయాలా, కాలు పని కాలు చేయాలా, ఉపదేశకులు లెక్క ఉండాలా, కాపరి లెక్క ఉండాలా, అపోస్తులు లెక్క ఉండాలా. వీడు వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో నిలబెట్టద్దు. ఎస్ఆర్నో? ఎవడి పాత్ర ఏందో, ఏ రాయి ఎంత బలమైందో నీకు తెలీదు. నెత్తిపై కొట్టుకుంటే ఏర్పడుతుంది. చదవండి. చదువునా? ఆ రాయిని ముందుకు నడిపించుటకై, and the stone leads that stone. ఒక రాయి ఇంకొక రాయిని, ఇంకొక రాయిని నడిపిస్తుంది. ఎందుకంటే దాని మీద కట్టబడుతుంటాయి కాబట్టి. తర్వాత చూడండి. And the cement of love is bringing you together. ఏంటది? ది సిమెంట్ ఆఫ్ లవ్. దీన్ని సిమెంట్ అంటాడు కదా. ది సిమెంట్, ఆ రెండు రాళ్ళ మధ్యలో సిమెంట్ అనేటువంటి ప్రేమే ఏం తీసుకొస్తుందంట చూడండి. Making the foundation. ఆ సిమెంట్ అనేటువంటి ఆ ప్రేమే పునాదిగా మారుద్ది. అది పునాదిని తయారు చేస్తుంది. తర్వాత which I am to be fitted together with every stone that professes my name and receives his revelation. ప్రేమ అనే సిమెంట్తో ఒక రాయి మీద ఒకటి కడుతున్నా చూసారా, పునాది అవుతుంది, ఫౌండేషన్. అదేదో కదా ఫౌండేషన్ నేనే. అలాగ ఒకదాని మీద ఒకటి కనబడుతున్నప్పుడు ఈ ప్రొఫెసర్స్ నా నేమును ఉచ్చరింపజేసి ఈ ప్రత్యక్షతను పట్టుకుంటారు. అంతేనా? అంటే ప్రత్యక్షత ప్రేమను పుట్టిస్తుంది, ప్రేమ ప్రత్యక్షతను పుట్టిస్తుంది. ద మోర్ యు లవ్, ద మోర్ యు గెట్ రెవల్యూషన్. ద మోర్ యు గెట్ రెవల్యూషన్, ద మోర్ యు లవ్. ప్రేమిస్తున్న నీ భాగస్వామిని గురించి అధికంగా నువ్వు ప్రేమిస్తుంటే అధికమైన విషయాలు బయటపడతాయి. అధికమైన విషయాలు బయటపడుతున్న కొలది అధికంగా ప్రేమించ మొదలు పెడతావు. నా మాట వింటున్నారా? ద మోర్ యు లవ్, ద మోర్ యు గ్రో ఇన్ ద డివైన్ లవ్, ద మోర్ ద రెవల్యూషన్ యు గెట్. నా మాట వింటున్నారా? అంతేనా? ఎంతగా నువ్వు ప్రేమించుకుంటూ ముందుకు వెళ్తావో అంతగా ప్రత్యక్షత వస్తుంది. ఎంతగా ప్రత్యక్షత వస్తుందో అంతగా ప్రేమించుకుంటూ వెళ్తావు. అంతేనా కదా? ఇప్పుడు ఉదాహరణకి నేను మీ పిల్లకాయలు ఉన్నారు, మెర్సి ఒక్కదాని దగ్గర పెట్టుకున్నా, అందరిని పంపించేస్తున్నా, మెర్సీకి అన్ని పదార్థాలు పెడుతున్నా, మెర్సీకి కొన్ని రహస్యాలు చెప్తున్నా. ఇప్పుడు మెర్సీ ఏమవుతుంది? నాకు అధికంగా నన్ను ప్రేమించడం మొదలు పెడుతుంది. ఎస్ఆర్నో? అది అధికంగా నన్ను ప్రేమించడం మొదలు పెడుతున్న కొద్ది నేను అధికమైన రహస్యం చెప్తుంది దానికి. ఎస్ఆర్నో? అంతేనా కదా? అప్పుడు ఏదైనా విషయం నాకు చెప్పాలనుకో, గ్లోర్ అంటుంది, అబ్బా సుకేష్ నాకు నువ్వే చెప్పు, నేను చెప్పా. ఎస్ఆర్నో? పరిపూర్ణమైన ప్రేమకి, పరిపూర్ణం కాని ప్రేమకి ప్రత్యక్షతలు ఖచ్చితంగా వ్యత్యాసాలు ఉంటాయి. ద మోర్ రెవల్యూషన్, ద మోర్ యు లవ్. ద మోర్ యు లవ్, ద మోర్ రెవల్యూషన్ కమ్స్. అందుకే అంటాడు, ద డివైన్ లవ్ ప్రొడ్యూసెస్ ద రెవల్యూషన్, ద రెవల్యూషన్ ప్రొడ్యూసెస్ ద మోర్ లవ్. నా మాట వింటున్నారా? అందుకే ఈ మూడింటి మీద ఆధారం చేసుకున్న ప్రతి ఒక్కరు నిత్యత్వం నిలబడతారు. కానీ ఈ మూడింట్లో శ్రేష్టమైన దైవికమైన ప్రేమ గుండా వచ్చేవాడికి అత్యధికమైనటువంటి శ్రేష్టమైన ప్రత్యక్షతలు వస్తాయి. శ్రేష్టమైన స్థానము తన కుడి పార్శ్వంలో దక్కుతుంది. ఐ ఈజ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్.
క్రీస్తు యొక్క వధువుగా ఆ స్థానం దక్కుతుంది. అయ్యా, ప్రేమిస్తున్నారా క్రీస్తుని? మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయా అంటే అందరూ ఆమె అంటారు, కరెక్టే. ఎంత అన్నదే సమస్య, అంతేనా? ప్రేమిస్తున్నారంటే అందరూ సరే కరెక్టే అంటారు. నేను అడిగేది, నిరీక్షణ స్థాయిలో ప్రేమిస్తున్నావా? విశ్వాస స్థాయిలో ప్రేమిస్తున్నావా? డివైన్ లవ్ స్థాయిలో ప్రేమిస్తున్నావా? పేతురు లాంటి ప్రేమనా? యోహన్ లాంటి ప్రేమనా? యాకోబు లాంటి ప్రేమనా? ద వే యు లవ్, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అంతలా ప్రత్యక్షపరచబడతావు. ఎంత ప్రత్యక్షత పొందుకుంటావో అంతలా ప్రేమిస్తావు. నువ్వు సమస్యలు జయించలేకపోతున్నావు చూడు, నీకు ప్రేమ అంటే తక్కువ కాబట్టి జయించలేకపోతున్నావు, అంతేనా? ఇప్పుడు నా భార్య అంటే నాకు ఇష్టం లేదనుకోండి, తనకు నచ్చిన పనులు నేను చేయను. ఒకవేళ నేను నా భాగస్వామిని అధికంగా ప్రేమిస్తున్నాను అనుకోండి, తనకి ఏది ఇష్టం అన్నీ చేస్తా, అంతేనా? ఈరోజు మీలో చాలామంది బలహీనతలు జయించలేకపోయినారు. ఈరోజు మీలో చాలామంది లోకంలో కలిసిపోయి ఉన్నారు. ఎందుకంటే మీరు క్రీస్తు పట్ల ఎంత ప్రేమ చూపించాలో అంత ప్రేమ చూపించలేకపోయినారు. సంపూర్ణమైన పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణంగా తాను ఏది ఆ పేతురునే రాయి ఆయన చేతికి అప్పగించబడి నరుకు నన్ను అన్నట్టుగానే నువ్వు అప్పచెప్పుకుంటావు ఆయనకి. కానీ ఈ రోజున అనేకుల ప్రేమ అయ్యా ఆహారం దగ్గర ఎగిరిపోయింది, లోకం దగ్గర ఎగిరిపోయింది, రాజకీయాల దగ్గర ఎగిరిపోయింది, డబ్బుల దగ్గర ఎగిరిపోయింది. నా మాట వింటున్నారా? అన్ని చోట్ల ఎగిరిపోయింది. నాకు దేవుని ప్రేమ ఉంది అని చెప్పుకుంటున్నారు, కానీ బలహీనతలు జయించలేనటువంటి ప్రేమ వ్యర్థం. ఎందుకంటే ద రియల్ లవ్ మేక్స్ యు టు బి ఎ విన్నర్. నిజమైనటువంటి దైవికమైన ప్రేమ పరిపూర్ణమైన స్థాయికి రాగానే నేను విజయవంతుడిగా నిలబెడుతుంది. అలాంటి ప్రేమ దేవుడు మీ అందరికీ కలగజేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆనందించారా? నూతనమైన పట్టుకున్నారా? వచ్చే వారం కూడా 1 కొరింథీ 13. ఇప్పుడన్నా కొద్దిగా ఉత్సాహంగా చెప్పండి అయ్యా. ఇది సముద్రం అయ్యా. అయ్యా, వర్తమానం లేకపోయినప్పుడే ఇది సముద్రము, వర్తమానం రాగానే ఇది మహాసముద్రం అయింది. ఎందుకంటే ఆ వర్తమానం కూడా చూడగానే అసలు ఎక్కడ మునుగుతున్నాం ఎక్కడ వెళ్తున్నామో కూడా తెలియట్లే, అంత సముద్రం అయిపోయింది సమాచారం. కాబట్టి తెలుసుకోవాల్సిన సంగతులు అనేకము. కానీ చెప్పిందే మళ్ళీ నేను ఏదైనా దినాన్ని చెప్తున్నాను అనుకోండి, దానికి గల కారణం మీలో మార్పు లేకపోవడమే. మీరేదైనా ఒక విషయంలో మార్పు చెందకపోతే ఆ సమయంలో చెప్పిందే చెప్తాను, కానీ లేనిలా నూతనమైన ఆహారం చేత, తాజా మన్నా చేత ఎలవేళలా మనం పోషింపబడతా ఉంటాము. ఆమేన్. ఇందులో మనం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. మన మధ్యలో ఉన్న సహోదరులు వసంత్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభా, ఇంతవరకు నీ ఉచితమైన కృపలో ప్రేమలో ప్రభా మమ్మల్ని ఆదరి, ఇదిగో ప్రభా మాతో మాట్లాడేవని మేము నమ్మొచ్చు ఉన్నాం. ప్రభా నువ్వు మాట్లాడేవంటే ప్రభునైనా మాలో ఉన్నటువంటి ఆ భక్తిని కానీ ఆ నీతిని కానీ చూసినటువంటి వాడు కాదు, కేవలం నీ అనాది కాలంలో నువ్వు మా పైన చూపినటువంటి ఆ ప్రేమతోనే మాతో మాట్లాడేవని మేము నమ్మొచ్చు ఉన్నాం. ఇదిగో ప్రభునైనా, ఇదిగో ప్రభా మేము నిన్ను ప్రేమించక మునిపే ప్రభా మమ్మల్ని నువ్వు ప్రేమించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభునైనా మా ముందుంచినటువంటి నాయన అనేక విషయములను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నీ దాసుల్లో మీరుండి మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మేము మనుషుల వైపు మేము చూడటం లేదు, కానీ ఇదిగో ప్రభునైనా అతను ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో అతనిలోని ఆ జ్ఞానాతిశయముతో కానీ వాక్చాతుర్యముతో కానీ ప్రభా, ఇదిగో అది మేము మాట్లాడారని మేము నమ్మటం లేదు, కానీ ప్రభా కేవలము ప్రభునైనా ప్రేమతోనే మాతో మాట్లాడేవని మేము నమ్మొచ్చు ఉన్నాము. యేసయ్యా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన, జ్ఞాపకం చేసుకున్నాము. ఇదిగో నీ యొక్క ప్రేమ నాయన మా లోపల మీరు ఉంచమని అడుగుచ్చు ఉన్నాము. ఇదిగో ప్రభు అది పరిపూర్ణ ప్రేమ ఉన్నట్లుగా సహాయమును దయచేయమని అడుగుచున్నాము. ఇదిగో నీ ప్రత్యక్షతను మేము పొందుకోవడానికి నీ కృపాభాగ్యమును దయచేయమని అడుగుచున్నాము. ఇదిగో దేవుని మేము అనేక విషయాల్లో మేము తప్పుకునేటువంటి వారుగా ఉన్నాము. ఇదిగో ప్రభు మేము యాకోబు దగ్గర ఆగిపోయినటువంటి దినాలు ఉన్నాయి ప్రభువా. ఇదిగో పేతురు దగ్గర ఆగిపోయినటువంటి సందర్భములు కూడా ఉన్నాయి. ఇదిగో ప్రభు మేము వర్తమానమును చూడకుండా వర్తమానికును చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన మేము పరిపూర్ణమైనటువంటి ప్రేమను చూసే కృపాభాగ్యమును దయచేయమని అడుగుచున్నాము. మేమందరము నాయన క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు, ఇదిగో మేము కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండే కృపాభాగ్యమును దయచేయమని అడుగుచున్నాము. ఇదిగో ఆ ప్రేమలు మేము ఏ స్థానంలో ఉన్నామో ప్రభు మమ్మల్ని మేము చూసుకునే కృపాభాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము.
ఇదిగో ప్రభా సహాయమును దయచేయండి. విశ్వాసమే నిరీక్షణ ప్రేమ అంటున్నా ప్రభా, దీంట్లో ప్రేమనే శ్రేష్టం అని అంటున్నావు. ఇదిగో నిజంగా శ్రేష్టమైనటువంటి ప్రేమను మాలో మీరు ఉంచమని అడుగుచున్నాము. ఒక సంపూర్ణ ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమను భయం ఉన్నది అంటున్నావు ప్రభా. ఇదిగో యోహాను ఏ విధంగా అయితే ప్రభునైనా రొమ్మును ఆనుకుని ఉన్నాడో ప్రభునైనా, ఇదిగో మేము నమ్మొచ్చున్నాం ప్రభా, నీ భార్య నీ రొమ్మును ఆనుకున్నదని మేము నమ్మొచ్చు ఉన్నాము. ఇదిగో సమస్త మర్మములను ఆయన మాకు బయలుపరచువాడుగా నువ్వు ఉన్నావు ప్రభా. ఇదిగో నాయన అది ఆ మిగతా 2 విషయాలలో పొందుకున్నట్టుగా మర్మములు కాదు కానీ ప్రభా, ప్రేమ గుండా పొందుకున్నటువంటి ఆ స్వస్థతలు కానీ, ప్రేమ గుండా పొందుకున్నటువంటి ఆ మర్మములు కానీ ప్రభునైనా, ఇదిగో మేము పొందుకున్న కృపా భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం. ఓ ప్రభా నీ కృప చూపించండి దేవా. ఇదిగో మేము ఎవరికి నాయన మా హృదయములు మేము పర్ణశాలలు కట్టలేదు కానీ కేవలం నాయన క్రీస్తు యొక్క పర్ణశాల మాత్రమే సహాయం చేయండి. ఇదిగో నువ్వు అక్కడ నివసించేవాడుగా ఉన్నావు, ఇదిగో అక్కడ నువ్వు జీవించేవాడుగా ఉన్నావు, ఇదిగో నువ్వు అక్కడ ఆనందించేవాడుగా ఉన్నావు ప్రభా. ఇదిగో దేవుని స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభునైనా. ఇదిగో ఆ యొక్క స్వరము చెప్పినట్లుగాను, ఇదిగో ప్రభునైనా అక్కడ మోషేకు నాయన ఇతరులకు నాయన పర్ణశాలలు కడదామని చూసినప్పుడు నాయన, ఇదిగో ఈ నా ప్రియ కుమారుడి అని ఆనందించుడు అని అంటున్నావు ప్రభా. ఇదిగో నాయన మేము ఆనందించేది నీలోని మాత్రమే, మేము ఆనందించేది నాయన నీలోని మాత్రమే కనుక ప్రభా, ఇదిగో నాయన నీ స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఆ ఆనందము ఆ సంతోషము కేవలం నాయన ఇదిగో భార్యాభర్తలైనటువంటి మేమే ప్రభు నాయన, ఇదిగో నీతో మాత్రమే నాయన సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోగలము. ఓ ప్రభు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఇదిగో నాయన ఇది పోనీయకుండా ప్రభు మా హృదయములు భద్రపరచమని అడుగుచున్నాము, మా హృదయంలో ఫలించినట్లుగా సహాయమును దయచేయమని అడుగుచున్నాను. ఓ ప్రభు నీకు అనేక విషయాలు మాతో మాట్లాడి ఉన్నావయ్యా, అనేక విషయంలో మా హృదయంలో నాటి ఉన్నావు ప్రభునైనా. అది సాధారణ దొంగిలించకుండా ఇదిగో ఎక్కడికే విడిచిపెట్టకుండా ప్రభునైనా మేము ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమలో సాగిపోయే కృపాభాగ్యమును దయచేయండి. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమలో జీవించడానికి కృపాభాగ్యమును దయచేయమని అడుగుతున్నాం ప్రభునైనా. మరొకసారి మీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. ఇదిగో అతను చదువుచి ఉండగా అతని పేజీలు తిప్పొచ్చి ఉండగా ప్రభునైనా, ఇదిగో ప్రభునైనా మీరే ఆ ప్రత్యక్షతను దయచేయమని అడుగుతున్నాము. ఇదిగో ప్రభు లోతులోకి వెలుచున్నంత కొలిదిగా ప్రభునైనా లోతైనటువంటి విషయాలను బయలుపరచేవాడుగా ఉన్నావు ప్రభా. అది అంతము లేనిది ప్రభునైనా, ఆ ప్రేమలో అంతము లేనటువంటి ప్రేమ ఉన్నది ప్రభునైనా, అది కొలత లేనటువంటి ప్రేమ ఉన్నది ప్రభునైనా. దయచేయమని అడుగుతున్నాము. ఇదిగో ప్రభుని స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నాతో మాతో మీరు మాట్లాడినందుకు నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించు ఉన్నాము. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించి దైవికమైన ప్రేమ వలన మేము ఖచ్చితమైనటువంటి ఆ పరిపూర్ణమైన ప్రత్యక్షతను పొందుకున్నలో ఉన్నటువంటి ప్రభు స్థాయి మీరు మాట్లాడారు. ఇది మనుషుల జ్ఞానం వల్ల కలిగేది కాదు. ఈ కాల గడియ వర్తమానం గుండా మీరు బయలుపరిచిన దాన్నే కొంత అచ్చట కొంత ఇచ్చట మీరు ఆ సూత్రం కూడా దాచి ఉంచారు. అదే సూత్రం గుండా మేము పట్టుకున్నట్టుకు మమ్మల్ని మీరు ప్రేమించి కనికరం చూపి ప్రభా మా ముందు బహిర్గతం చేశారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఈ వాక్యం బట్టి మేము ఎల్లవేళలా ఆనందించినటువంటి ప్రజలుగా మమ్మల్ని మలుచుచున్నందుకు వందనాలు. మాకు బయలుపరచబడుతున్నటువంటి ఈ ప్రత్యక్షతల వలనైనటువంటి ఆ ఫలాలు మాలో ఫలించులాగునా ప్రభువా మీ ఆత్మను మాకు అనుగ్రహించండి. కృపగలవని ప్రియమైన పిల్లలలో ఏ విధమైనటువంటి తిరుగుబాటు ఆత్మ కానీ నాయన ఆ సనిగా ఆత్మ కానీ భేదములు కలిగజేసే ఆత్మ కానీ మత్సరం అనే ఆత్మ కానీ ఆ గర్వం అనే ఆత్మ కానీ సహాయం దయచి వీరిని పరిశుద్ధపరచండి ప్రభు. ఓ కృపగల దేవ, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ శ్రేయాస్ని జ్ఞాపకం చేసుకోనండి. సాక్ష్యం చెప్పిన కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఆ దీవెన సహోదరి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. నాయన వారు చెప్పిన సాక్ష్యము మీరు వారి పట్ల కనికరం చూపించిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంకను కూడా ప్రభు అనారోగ్యంతో బాధపడుతూ ఈ క్షణంలో ఈ గడియలో వాక్యం విరుచుండగా తోడనే స్వస్థత పొందుకుంటారనే విశ్వాసం కలిగి తమ కుడి హస్తాలు పైకెత్తుతున్న ప్రతి ఒక్కరిని సమయంలో ప్రభు వీరి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను.
విశ్వాసము చేత, నమ్మకము చేత నేను ఆయన యొక్క మందిరంలో ఆయన యొక్క వాక్యం వలన నేను బాగుపడగలుగుతాను. ఆయన యొక్క స్వస్థత దూత మా మధ్యలో ఉన్నాడు, ఆయన ఆత్మీయ ఉపస్థితి మా మధ్యలో ఉన్నదని నమ్ముచున్న ప్రతి ఒక్కరు ఎందరైతే తమ కుడి హస్తాలు పైకెత్తి ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని గురించి ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాము నాయన. నీవు శిలువలో కార్చిన రక్తము, నువ్వు నిజంగానే ప్రభువా నీవు పొందిన దెబ్బల వలన ఏదైతే నువ్వు కార్యాన్ని చేయాలని ఇష్టపడి ఉన్నావో అదిగో ఆ కార్యము ఇప్పుడు ఈ స్థలంలో, ఇప్పుడు నాయన నీ ప్రియమైన పిల్లల మధ్యలో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటానని సెలవిచ్చిన నీ మాట వాగ్దానం పైన ఆధారం చేసుకొని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత వీరికి అనుగ్రహించబడును గాక. నమ్మువారు సూచక క్రియలు చూస్తారన్నావు, నమ్మువారి మధ్యలో అద్భుత కార్యాలు జరుగుతాయన్నావు. ఆ అద్భుత కార్యాలు వీరికి కలగజేసినందుకు స్తోత్రాలు ప్రభు. నాయన హోప్, నమ్మకము నిరీక్షణ గుండా కాదు కానీ విశ్వాసము గుండా అది జరిగెను అని నమ్మునట్లుగా వీరికి శక్తి దయచేయండి. దైవీకమైనటువంటి ఆ దైవీకమైన ప్రేమ గుండా మేము పరిపూర్ణంగా బాగు చేయబడి ఉన్నాము అనే నమ్మకాలు దయచేయండి ప్రభు. ఆ స్థితిగతులు మీకు అనుగ్రహించండి. కృపగల దేవా, ఈ యొక్క కానుకల పెట్టెలో ధారాళముగా గుప్పిలు విప్పిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీరు తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకొని వారికి తగిన ప్రతిఫలాలు దయచేయండి ప్రభు. అంతేకాకుండా దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తూ వచ్చినటువంటి ప్రయాసంతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు మీ ఊరట కలిగించండి, ఆశీర్వదించండి. వీరి జీవితాల్లో వీరు విజయాలు చూసేలాగున, వారి వ్యక్తిగత జీవితాల్లో, ఆత్మీయమైనటువంటి జీవితాల్లో అనేకమైనటువంటి అవరోధాలు జయించలాగున మీ శక్తిని దయచేయండి నాయన. ఈ చిన్న రాళ్లను మీరు నాయన ఆ మలచుచున్న విధానంలో మీరు ఊరక నిలచి ఉండేలాగున సహాయం దయచేయండి ప్రభు. కనికరం చూపండి. మధ్యలో లేని వారిగా ఉన్నారు, వారిని కూడా మీరు క్షమించండి, వారిని బలపరచండి. మీ చిత్తమైతే వారందరూ కూడా ప్రభుని సన్నిధిలోకి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా యేసయ్య ఆత్మీయ నిర్మాణంలో, భౌతిక నిర్మాణంలో కూడా మీరు తోడుగోండి, కృప చూపించండి. ఆ సుందరపల్లి సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి, వారిని బలపరచండి, వారిని ప్రత్యక్షతలో ఉన్నతమైన స్థితిలోకి మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా యేసయ్య కృపగల దేవా నాయన సార్వత్రికమైన సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దినములు అతి దగ్గరగా ఉన్నవని మాకు తెలుసు. ఈ లోకాన్ని గడియను నాయన సమస్తాన్ని కాలం అనే పరిమాణాన్ని కూడా వదిలి వెళ్ళవలసిన సమయం వస్తుందని మాకు తెలుసు. పరుగు పందెంలో పోరాడవాడు పరిగెత్తోడు అన్నింటిలో మితంగా ఉంటాడన్నావు. అన్నింటిలో మేము మితంగా ఉండేలాగా కృప చూపించాడు ఆయన సహాయం దయచేయండి. మేమందరం కూడా అన్యోన్యతలను, సహవాసంలో, ప్రేమలో కూడా ఏ విషయంలో కూడా కొదవలేని వారికి ఉండేలాగా సహాయం దయచేయమని, దుష్టుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కృప చూపించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక.